నేను యాక్చువల్లీ ఇన్ని సినిమాలు చేసినా కానీ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిలిం అంటే చందమామ అండి. ఎందుకంటే ఆయన ఒక ఛాలెంజ్ ఇచ్చాడు నాకు ఆ సినిమా చేసేటప్పుడు. అంటే కథ చెప్పిన తర్వాత దీన్ని వితౌట్ లెస్లో చేయగలమా అని ఒక క్వశ్చన్ అడిగారు. నాకు ఒకసారి కథ చెప్పాలి, కృష్ణవంశీ గారితో మాట్లాడుతున్నాం అన్నారు. మనం ఎందుకు చేయలేమనే క్వశ్చన్ వేశారు మాకు త్రివిక్రమ్ గారు అడిగిన మాట. ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయలేమా, అలా చూపించలేమా అన్నారు. ఎందుకు చూపించలేం, కథ మనం చూపిద్దాం. ఇప్పుడు వరకు నేను చెప్పే వరకు ఎవరికి తెలియదు అది ఇక్కడ చేసామనే విషయం. అందరూ నన్ను చాలామంది అడిగారు, లొకేషన్ బాగుంది, లొకేషన్ బాగుంది. కథ నచ్చకపోతే నో చెయ్యను, నేను ఇయర్స్ అయినా ఖాళీగా ఉంటాను. అండ్ మీ గ్యాప్లు కూడా అలాగే ఉంటాయి. అది అంటే ఏమవుతుందంటే అండి, చేయొచ్చు, డబ్బుల కోసం చేయొచ్చు, ఫ్రెండ్షిప్ చెడిపోద్ది. నేను లవ్ చేసే సినిమాని సంతోషంగా చేద్దాం, హ్యాపీగా చేద్దాం. హిట్ అనేది ఆ సంతోషం వేరే, ఆ కిక్కే వేరే. ఏం వెళ్తా, నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ షూటింగ్ అంటే. ఏం వెళ్తాంలే మళ్ళీ షూటింగ్లే, నేను రాలే అన్నా. మళ్ళీ ఒక 4 days తర్వాత మళ్ళీ ఒక అసిస్టెంట్ లేకపోతే వెళ్ళాల్సి వచ్చింది. ఆయనది వెళ్ళాను, షూటింగ్ చూశాను. అదన్నా అక్కడ నాకు యాక్చువల్లీ ఏంటంటే ఒక అసిస్టెంట్ జాబ్గా ఆయన పెట్టాలి అని ఆయన ఆశ. మనకి చదువుకుంటే ఎందరో ఎందుకు వస్తాం, ఊర్లోనే ఏదో జాబ్ చేసుకున్నామని. డైరెక్షన్ నాకు రాదు, అది చాలా పెద్ద జాబు, మనం చేయలేము అది. అంటే త్రివిక్రమ్ గారు అంటారు, ఏదో ముర్రపెట్టి పని చేసే పని లేదు, మనకు అది లేదు, వద్దులే దీనికి వెళ్తానులే అన్న. ఇట్లాగా అయితే మీ జర్నీ చాలా లాంగ్ జర్నీ కదా. అంటే ఫస్ట్ ఫిల్మ్ వెంకీ అండి, వెంకీ నుంచి ఆల్మోస్ట్ దూకుడు వరకు వచ్చాం. చెప్పగలరా దాని గురించి ఏమైనా? అయిపోయింది, ఏదో జరగకూడదు ఆ టైంలో జరిగిపోయింది, దాని గురించి ఎందుకు డిస్కషన్. నాకు యాక్చువల్లీ ఏంటంటే హారర్ ఫిల్మ్ ఇంట్రెస్ట్. హారర్, ఓకే. నాకు చాలా ఇంట్రెస్ట్ అది చేయాలని. మరి ఇప్పుడు దాకా నేను చేయలే. అంటే యాక్చువల్లీ ఏమవుతుందంటే నాకు తెలిసిన సర్కిల్లో నేను ఇప్పుడు దాకా దేవుడు ఎవరిని సినిమా అడగల ఇప్పుడు వరకు. హే ఐ డ్రీమ్ వ్యూవర్స్, ఇవాళ మనం ఎవరితో ఉన్నామో తెలుసా? ఇవాళ మన 24 Crafts ప్రోగ్రామ్కి మనం అనుకుంటూ ఉంటాం, మనం చూసేది ఒక మూవీ, ఆ మూవీలో హీరో హీరోయిన్ డైరెక్టర్ దాకా వెళ్తాం. కానీ అంత విజువలైజ్ చేసి ఆ స్క్రీన్ మీద చూపించే అతను డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, డిఓపి. ఇవాళ మన 24 Craftsలో డిఓపి గారు ప్రసాద్ మురెల్ల గారు ఉన్నారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? హ్యాపీ అండి. ఇప్పుడే ఒక సినిమా రిలీజ్ అయింది, కాటమరాయుడు. ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఎస్, 2001లో స్టార్ట్ అయింది మీ జర్నీ. యాక్చువల్లీ అంటే ఇక్కడ ఆంధ్రాలో అయితే 2007 కదా. నా ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ వెంకీ, ఫుల్ ఫిలిం. అంతకుముందు నేను తమిళ్లో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఒక 15 ఫిల్మ్స్ చేశాను. కాకపోతే ఏంటంటే బేస్డ్ నేను ఆంధ్ర అయినా కానీ నేను వెళ్ళి అక్కడ సెటిల్ అయింది 89లోంచి అండి. అక్కడే నాకు తమిళ యూనిట్లో ఎక్కువ అలవాటు అయిపోయారు. నేను పనిచేసిన ఫస్ట్ జాబ్ చేసిన తమిళ యూనిట్. అంటే అది మన తెలుగు వాళ్ళదే, ఆనంద్ సినీ సర్వీస్ అని. కాకపోతే ఏంటంటే అక్కడ ఎక్కువ ఫిల్మ్స్, తమిళ ఫిల్మ్స్ చేయటం వల్ల నాకు అక్కడ ఫ్రెండ్ సర్కిల్ అక్కడ బాగా తమిళ వాళ్ళు ఏర్పడ్డారు. అందువల్ల ఎక్కువ తమిళ సినిమాలు. ఇంకా అలా నేను చేసిన ఫస్ట్ సినిమా కూడా నా ఫస్ట్ సినిమా యాక్చువల్లీ తమిళ్. బట్ నేను లాంగ్ బ్యాక్ వచ్చింది వెంకీకి వచ్చాను. ఓకే. సో అందరికీ కెమెరా వెనక ఉండి అందరిని భయపడుతూ ఉంటారు, చేయాలి. ఇప్పుడు మీరు ఉన్నారు కెమెరా ముందు, మీరు అందరిని షూట్ చేస్తూ ఉంటారు. ఇవాళ మిమ్మల్ని షూట్ చేస్తాం మేము. ఫస్ట్ చాయిస్ ఆయనకే, ఫస్ట్ ఛాన్స్. అంటే పర్సన్ లక్కీ. అంటే నాకు అలా అని కాదు కదండి, మనకు వర్క్కి వెళ్ళిన తర్వాత నాకు వర్క్లో ఉంటుంది తప్పితే నాకు మేకింగ్ తీస్తేనే నేను కొంచెం భయపడతా. నాకు తెలియకుండా తీసుకుంటే తెలియదు, కానీ నాకు కానీ నేను సార్ అన్నాడంటే నేను భయపడతా. వర్క్లో నాకు తెలియదు, నేను వర్క్ చేసేటప్పుడు నాకు ఈ ఫీలింగ్ ఉండదు. నార్మల్గా అయితే కొంచెం స్టిల్గా భయపడతాను నేను నిల్చోవాలంటే. చేపించడం అంటే మనకి ఏం కావాలి, మనది నా జాబ్. సో అందరూ అనుకుంటూ ఉంటారు మ్యాక్సిమం మన అంటే కొంచెం దగ్గర ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరగా ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసు, అన్ని పార్ట్స్ 24 Crafts తెలుసుంటాయి. ఇది ఈ టీం ఇలా వర్క్ చేస్తే, ఈ టీం ఇలా వర్క్ చేస్తే. కొంచెం దూరం పోతూ కొంచెం ఊర్లో దాకా పోతూ ఉంటే వాళ్ళకి అనిపించేది ఏంటి అంటే అంతా హీరో హీరోయిన్, మ్యాక్సిమం డైరెక్టర్ ప్రొడ్యూసర్ తెలుస్తుంది. సో ఇప్పుడు అలా లేదు. కానీ పరిస్థితి ఎవరు తీశారు, ఈ ఒక ఫ్రేమ్ ఏదైనా మంచిగా వచ్చిందంటే ఎవరు తీశారబ్బా
అని ఇప్పుడు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు ఈ ఇంటర్నెట్ అంతా పెరిగిపోయిన తర్వాత. సో అందుకే ఈ ప్రోగ్రామ్ కూడా మీ అందరి గురించి అందరి టెక్నీషియన్స్ గురించి 24 గ్రాఫ్స్ గురించి బాగా తెలుసుకోవాలి అని. సో ఇవాళ మీరు మొహమాట పడకుండా మీరు చెప్పినట్టు కెమెరా ముందు ఉన్నారని మర్చిపోయి మీ వర్క్ గురించి తెలియని వాళ్ళకి అసలు డిఓపి వర్క్ ఏముంటుంది మొత్తం క్లియర్గా చెప్పాలి. కాటం రాయుడు లేటెస్ట్ ట్రెండింగ్ కాటం రాయుడు మూవీకి మీరు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు 2007 నుండి ఇక్కడ. కరెక్ట్. 2007 నుండి కృష్ణవంశీ గారితో, శ్రీను వైట్ల గారితో చాలా మందితో వర్క్ చేశారు. త్రివిక్రమ్ గారితో ఫేవరెట్ డైరెక్టర్ అండ్ ఆల్సో కృష్ణవంశీ గారితో. ఆయనతో నేను యాక్చువల్లీ ఇన్ని సినిమాలు చేసినా కానీ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిలిం అంటే చందమామ అండి. ఎందుకంటే ఆయన ఒక ఛాలెంజ్ ఇచ్చాడు నాకు ఆ సినిమా చేసేటప్పుడు. అంటే కథ చెప్పిన తర్వాత దీన్ని వితౌట్ లైట్స్లో చేయగలమా అని ఒక క్వశ్చన్ అడిగారు. వితౌట్ లైట్స్. ఓకే. బట్ ఏంటంటే ఆయన ఒక పర్సంటేజ్ చెప్పాడు, దీంట్లో వచ్చి ఒక 75% వితౌట్ లైట్ చేయాలి, మనం చేయగలమా, నువ్వు చేయగలవా అని అడిగారు. ఛాలెంజ్ తీసుకున్నాను, నిజంగా చేయగలను. బట్ 75% 100% అని మీరు చెప్పలేదు, మీరు ఫీల్ అయ్యారు. మీ ఫీలింగ్ నాకు నచ్చింది, చేయగలి ఛాలెంజ్ తీసుకోమన్నా, నేను తీసుకుంటున్నా. బట్ నాకు కథ తెలిసాక అంటే నేను ఎంతవరకు దీంట్లో అంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన ఒక ఫీల్ ఉంటుంది. ఎందుకంటే ఆయన కథ చేసుకున్నప్పుడు ఒక ఫీల్ అవుతారు. బట్ ఆయన ఫీల్ నేను కూడా చూడాలి కదా, ఆ విషయం నేను కూడా ఒకసారి చూస్తే ఆ కథ నాకు చెబితే, ఏమో మీరు 75% అంటున్నారు, అది 80% ఉంటే మంచిదే కదా, నేను చేయగలను ధైర్యం నాకు వస్తుంది కదా. బట్ నాకు ఒకసారి కథ చెప్పాలి. కృష్ణవంశీ గారితో మాట్లాడుతున్నాం అన్నారు. ఆయన కృష్ణవంశీ నేను కాదన్నా, ఎప్పుడు కృష్ణవంశీ, ఎప్పటికీ క్రియేటివ్ డైరెక్టర్ ఆయన. కాకపోతే నాకు డైరెక్టరే కదా మీరు, నేను వర్క్ పరంగా నేను మీతో ట్రావెల్ అవ్వాలి కదా. మరి నాకు కథ తెలియకుండా నేను ఎలా చేస్తాను, మీరు చెప్పింది చేస్తున్నానంటే ఏదో మెకానిజం అది. నేను మైండ్ పెట్టాలంటే నాకు కథ తెలియాలి, నేను హోంవర్క్ చేయాలి, అసలు దీంట్లో ఎందుకు మీరు ఇలా ఫీల్ అయ్యారు, ఏ సీన్లు ఎలా ఫీల్ అయ్యారని నాకు ఒక ఫీల్ రావాలి. అలా చేయగలిగినప్పుడే నేను ఆ వితౌట్ లైట్స్ అనేదానికి నేను ఛాలెంజ్ ఇవ్వగలను. మీరు నాకు కథ చెప్పాలన్న. ఓకే అయినట్టు, నాకు ఇలాంటి కూడా ఒక తగలేదు ఇన్ని రోజులు అన్నాడు. నాకు వచ్చిన హ్యాపీ. అంటే నేను చేసే ఫిలిం ఏంటంటే ఏదైనా కానీ నాకు కథ తెలిసి ఉండాలండి. ఫస్ట్ అండ్ షుడ్ నాకు కథ తెలిస్తేనే, అంటే ఆ కథ తెలియడం నేను ఒకసారి వినేసి వదిలేను. నాకు స్క్రిప్ట్ కావాలి. స్క్రిప్ట్ నేను 1-4 సార్లు చదువుతాను. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్కి వెళ్ళే ముందు కూడా బిఫోర్ డే ఆ సీన్ చదివి మ్యాక్సిమం దీన్ని అంటే అది ఏ మూడ్లో ఉంది, ఫస్ట్ ఆర్టిస్ట్ మూడ్ ఏంటి, సీన్ ఏం డిమాండ్ చేస్తుంది, అది తెలుసుకుంటే నా పని ఈజీ అయిపోద్దని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ చెప్పిన తర్వాత నేను ఆలోచించాను అనుకోండి, కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఆ టైం నేను కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయలేను ఆ సీన్ని. నాకు ఒకటి అనిపిస్తుంది, నేను నైట్ చదివేటప్పుడు నాకు హోంవర్క్ చేసేటప్పుడు నాకు ఒకటి అనిపించింది అనుకోండి, ఇమీడియట్గా నేను డైరెక్టర్తో మాట్లాడగలను. సార్ నాకు ఇలా అనిపిస్తుంది, ఇది రైటా రాంగా తెలియట్లేదు, బట్ నేను ఒక డిసిజన్ తీసుకోవాలి. రైట్ అంటే ఇంకా రైట్, నేను చెప్పేస్తాను ఇదే చేస్తున్నానని. అంటే ఏది కరెక్టా అంటే సీన్లదన్నా, అంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది కదండి, మూడ్ ఉంటుంది. మనం మంచి ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం అంటే మంచి గ్లాసీగా వెళ్తాం. లేదు కొంచెం ఒక చిన్న దాంట్లో ఒక ఇన్నర్ కరెక్ట్ ఏదైనా ఒక చిన్న సాడ్ అలాంటిది ఏదైనా ఉందనుకోండి, ఒక ఫీల్ లాంటిది ఉందనుకోండి, దాన్ని నేను లైటింగ్లో కూడా క్రియేట్ చేయాలి. నా ట్రాలీ మూమెంట్లో కూడా, నా కెమెరా మూమెంట్లో కూడా నేను క్రియేట్ అంటే నేను ఒక్కనే కాదు, నా వెనక ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నిటికి నేను చెప్పే షార్ట్లో ఇవన్నీ వాళ్ళకి స్కోప్ ఇవ్వాలి. నేను ఇంటర్లింక్ ఉండాలి అండ్ మీది వాళ్ళ వర్క్ ఎక్స్టెన్షన్ ఉండాలి. నేను ఒక్కటే స్టాటిక్గా పెట్టుకుంటే నా మూమెంట్ లేదనుకోండి, ఆర్ఆర్ అనేది ఒక ఫీల్ ఇస్తారు. బట్ నేను ఏదైనా ఒక మూమెంట్ లాంటివి క్రియేట్ చేస్తే దానికి సపరేట్గా ఏదైనా ఒక ట్రాక్ క్రియేట్ చేయొచ్చు ఆయన. అలాంటిది ఏదైనా అంబియన్స్ ఏదైనా పెడితే వెనకాల ఇప్పుడు మాట్లాడుతున్నా చిన్న బర్డ్ని ఏదో పెట్టాను అనుకోండి, దానికి రిలేటెడ్గా దాన్ని సౌండ్స్ చేస్తారు ఎఫెక్ట్స్లో, ఇవన్నీ ప్లస్ అవుతూ ఉంటాయి. నేను ఒక్కడిని ఒక లైట్ చేసుకుని ఒక కెమెరా పెట్టుకుని కూర్చుంటే అది కాదండి, ఆయన ఫీల్ రాదు. బట్ నేను ఒక లెవెల్కి తీసుకురాగలను. దాన్ని ఇంకా ఎంతో ఉంది. మనం చేసే కొద్ది సినిమా ఎక్కడికో తీసుకెళ్ళవచ్చు. అందరం కలిస్తేనే సినిమా. ఆయన ఫీల్ అనేది ఇప్పుడు నాకు చెప్పిన వరకు నేను నా ఒక్కడితో నేను ఆగిపోను, నేను వెనకాతలు కూడా ఆలోచిస్తాను. నా అందుకే నేను అడిగేది ఫస్ట్ ఏంటంటే నాకు స్క్రిప్ట్ కావాలి. స్క్రిప్ట్ ఉంటే నేను ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉండే ఎనీ టైం. నేను ఎప్పుడు చదువుతా అనేది నాకు తెలియదు, కానీ నాకు వేరే ఇది లేదు. సినిమాలు చూడటం, రూమ్లో కూర్చోవడం, స్క్రిప్ట్ చదవడం, అంటే నేను చేయబోయే ప్రాజెక్ట్ గురించి. అది ఉంటే ఏమవుతుందంటే అది చదివితే ఆల్మోస్ట్ 50% మన పని అయిపోద్దండి. 50% ఆఫ్ బిఫోర్ షూట్కి వెళ్ళకముందే నాకు ఇది నేను నేర్చుకున్న త్రివిక్రమ్ గారి దగ్గర. ఓకే. అతనికి తెలియదని ఫస్ట్ సినిమా నేను ఆయనతో ట్రావెల్ అవుతున్నాను. అంతకుముందు ఆయనతో ఒక 10-15 డేస్ ట్రావెల్ అయ్యా. బట్ క్లాష్గా వెళ్ళాను, చోటా గారు పంపిస్తే దానికి నేను క్లాష్గా వెళ్ళాను.
ఆయనకి ఆ టైంలో ఏదో కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది చోటా గారికి, ఆయనకి replacement నేను రీప్లేస్మెంట్ ఒక 10 days వెళ్ళాను. ఓకే. ఆ 10 days మరి ఆయనకి ఏమి నచ్చింది ఏమో తెలియదు కానీ నెక్స్ట్ ఫిల్మ్ మీరు నాకు వర్క్ చేయాలని అన్నారు. ఇంకా ఆయన అడిగేపాటికి నాకు ఇంకా డెఫినెట్గా సార్ నేను ఖాళీగా ఎన్ని రోజులు కూర్చుంటాను, డెఫినెట్గా చేస్తా అన్న. దాని తర్వాత మేము చేసిన అథాంటిక్ దారి ఇది. ఆయనతో ఏంటంటే ఆయన దగ్గర మాకు నచ్చిన విషయం ఏంటంటే అందరికీ కథ ఎవరైతే మెయిన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ పర్సనల్గా చెప్తాడండి కథ. అందరిని కూర్చోబెట్టి ఒకసారి చెప్పేసి ఐవాష్ చేసి పంపించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఎన్నిసార్లు చెప్పండి అన్నిసార్లు చెప్తారు. ఎందుకు చెప్తున్నారని నేను ఒకసారి అడిగి ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు నేను నేర్చుకునే సినిమా అందరితో ఒకసారి డైరెక్ట్ చెప్పేస్తాడు, అయిపోయింది వెళ్ళిపోతాం. ఒక్కొక్కరికి ఎందుకు పర్సనల్గా చెప్తున్నారంటే ఇప్పుడు నేను పర్సనల్గా మీ పాయింట్ ఆఫ్ నేను ఒక కథ చెప్తున్నాను, అది మీ పాయింట్ ఆఫ్ నాకు ఈ సీన్ ఇంపార్టెంట్, దీంట్లో నాకు లైటింగ్ ఇంపార్టెంట్, ఈ ఫీల్ నాకు ఇంపార్టెంట్ అని మీకు నేను చెప్పేటప్పుడు వాళ్ళకి అన్నెసరీ అది. వాళ్ళకి అలా చెప్పను, జనరల్గా చెప్పేస్తాను, అందరికీ ఓవరాల్గా చెప్తాను. పర్సనల్గా ఒక్కొక్కరికి చెప్పేటప్పుడు ఏంటంటే దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి, కెమెరామ్యాన్కి ఒక కథ చెప్తున్నప్పుడు నా కథలో కెమెరామ్యాన్కి ఇక్కడ ఇంత స్కోర్ ఉంది, ఇది నువ్వు చెయ్యాలి, ఈ స్కోర్ నువ్వు క్యాచ్ చేయగలవు, చెయ్యాలి, దీనివల్ల నీకు పర్సనల్గా చెప్తున్నాను. అప్పుడు నాకు ఆటోమేటిక్గా ఇంపార్టెన్స్ ఉంది దీంట్లో, దీన్ని ఏం చేయాలి నేను. ఒకసారి వినేసి వచ్చాను అనుకోండి, ఓకే ఆయన చెప్పింది సగం గుర్తుపెట్టుకుంటే సగం గుర్తుపెట్టుకోలేను, అంటే ఇంకా వేరే ప్రాజెక్ట్స్ అలా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఆయన నా స్టైల్ కూడా ఏంటంటే ఒక సినిమా చేస్తే రెండో సినిమా చేయనని, ఆ సినిమా ఎవరు ఇంకో సినిమా నేను అసలు దేనికి వెళ్ళను, ఓకే పని చేయను. మేబీ మీకు అలా షెడ్యూల్ కూడా అంత ఈజీగా ఉండదేమో కదా, ఒక సినిమా ప్యారల్గా చేయొచ్చు, మీకు ఎక్కువ వర్క్ ఉంటుంది కదా. చేయొచ్చు, చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ నేను చేయను. అసలు నేను మాట్లాడను ఫస్ట్ ఇంకో డైరెక్టర్తో ఇంకో ప్రొడ్యూసర్లతో, నేను సినిమా అయిన తర్వాత మాట్లాడతాను చెప్తా. అదంటే నాకు అలా ఆయన మైండ్లో ఎక్కించేశాడు. ఏమవుతుందంటే నాకు 50% సినిమా ఆయన చెప్పిందని నాకు నేను ఒక 2 times 3 times నేను స్క్రిప్ట్ చదివాను అనుకోండి, నాకు ఆటోమేటిక్గా నాకు ఇంకా మైండ్లో ఉంటుంది అది. హోంవర్క్ చేస్తూ ఉంటాను, మనకి నా అప్డేట్స్ ఆయన చెప్తూ ఉంటాను. ఆయనతో బిఫోర్ షూట్ 4 months 3 months ట్రావెల్ అయ్యామండి, ఎవ్రీడే మార్నింగ్ to 6, వేరే మాకు పనే లేదు. మార్నింగ్ 9 o'clock ఆయన దగ్గరికి వెళ్తాం, ఒక 1/2 hour 1 hour బ్రేక్ఫాస్ట్ టైం తీసుకుంటాం, తర్వాత జనరల్ టాపిక్ ఉంటుంది కదా, ఇమ్మీడియట్గా సినిమా మూడ్లో తీసుకెళ్ళాడు ఆయన. పర్సనల్స్ అడుగుతాడు, జాలీగా ఉంటాడు, జోక్ చేస్తాడు, అన్నీ చేసి మనకే తెలియదు మన సినిమాలో ఆయన కథలో తీసుకెళ్ళిపోతాడు మనల్ని, మన ఆ మూడుకి తీసుకొచ్చేస్తాడు. ఆయనతో అంత ఫ్రెండ్లీగా ఉంటుందండి వర్క్, అంటే మనకి అది ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఆయన చెప్పే దాంట్లో, వినాలి ఇంతో పని చేయాలి, ఇంతో ఉండాలి. ఆ టైమే మనకు తెలియదు. యూజువల్గా ఇప్పుడు వెళ్ళి కలిసినా కానీ మినిమం 4 hours 5 hours అవుతుందండి మాకు. ఏం మాట్లాడతాం మాకు తెలియదు, మాట్లాడుతూ ఉంటాం, సినిమా గురించే మాట్లాడతాం, మళ్ళీ టైం అనేది తెలియదు, అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు ఒక మూవీ ఒప్పుకున్న తర్వాత 3 months ముందు ఆయనతో ట్రావెల్ చేసి, ఆ తర్వాత కూడా కొంచెం ట్రావెల్ ఉంటుంది కదా షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక కూడా, సో ఈ లెక్కన మీరు ఇయర్లీ 1 movie చేయగలరు. అంతే అవుతుందండి. అందుకే నాకు ఇంత లాంగ్ జర్నీ ఉన్నా కానీ నేను తక్కువ సినిమాలే చేశాను. బట్ ఆ తక్కువ సినిమాలే నా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. అంటే నాయి మిస్టేక్స్ ఉన్నాయి, నాయి ఫ్లాప్స్, నాకు ఫ్లాప్స్ ఉన్నాయి. అది నేను ఇంకోటి ఫ్లాప్ అనుకున్నాను, నాకు ఫ్లాప్ అది. డైరెక్టర్కో హీరోగా నేను ఫీల్ అవును, నేను అసలు బయటికే రాను సినిమా ఫ్లాప్ అయితే 3 days. నేను చూడలేను జనాల్ని, అంటే తప్పు చేశాను కదా, ఆ ఫీల్లో ఉంటాను నేను. అండ్ మీకు 2012లో నంది నమో వెంకటేశ్వరకు వచ్చింది. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది చందమామ సినిమా కండి, ఎందుకంటే అది అంటే అప్పుడు యాక్చువల్లీ ఛాలెంజ్గా ఆయన చెప్పినా కానీ నాకు అయ్యేది ఛాలెంజ్ సినిమా అనిపించలే, చెప్తున్నాడు చేసేసాను. బట్ సినిమా చూశాక ఇది నేను చేశానా ఇప్పటికి నాకు అనిపించేది. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అడిగే ఫస్ట్ ఏంటి చందమామ కేవలం మీరా అంటారు. చిన్న ఒక తెలియని ఇది ఉంటుంది నాకు, మనం చేసాం ఒక సినిమాని, అంటే ఇప్పటికి చెప్తున్నారు కదా ఆ పేరు, అదొకటి ఉందండి. నమో వెంకటేశ్వరకి యాక్చువల్లీ ఏంటంటే మంచి విజువలేషన్ దొరికిందండి నాకు ఆ సినిమాకి. ఫారెన్ వెళ్ళటం, ఐస్లాండ్ వెళ్ళాం ఫస్ట్ టైం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. ఫస్ట్ అంటే కొంచెం కష్టమైన లొకేషన్ అది, ప్రొడ్యూసర్స్ హెల్ప్ ఉండింది, హీరో గారి కోఆపరేషన్ ఉండింది, బాగా చేయగలిగాం. అక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆ విజువలైజ్ చేయడానికి నాకు అప్పుడు ఇంత డెవలప్ అవ్వాలా, ఫ్లై క్యామ్లు ఇవన్నీ రాలా. మనం ఏం చేయాలన్నా యాక్చువల్లీ నాకు ఏంటంటే ఏరియల్ షాట్స్ చేస్తే బాగుంటుంది చూస్తే, ఆ పాయింట్ ఆఫ్ నాకు అనిపించింది. ప్రొడ్యూసర్ని అడిగా, ఇక్కడ మనకి యాక్చువల్లీ మాకు ట్రావెల్ అయ్యి రావాలంటే మినిమం 6 hours రావాలండి ఫ్లైట్ చాపర్, ఇంకో కంట్రీ నుంచి మాకు రావాలి మేము ఉన్న ప్లేస్కి. అది కూడా ఏంటంటే డిపెండ్స్, విండి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అది ఓపెన్ ప్లేస్ ఎక్కువగా, సీ బ్యాక్డ్రాప్లో చాలా ఓపెన్గా ఉంటుంది, విండ్ ఎక్కువ ఉంటుంది అక్కడ. బట్ ప్రొడ్యూసర్ని అడిగా ఇలా అనుకుంటున్నాను, నా ఫీల్ ఇది చేయగలమా, డెఫినెట్గా వై నాట్ అన్నారు వాళ్ళు. ఎదురుగా ఒక్క 2 daysకి నాకు తెలిసి 25 lakhs ఎంత ఖర్చు పెట్టారు
హ్యాపీగా చేయండి సార్, మాకు అదే కావాలి. అది మీరు బడ్జెట్ గురించి ఎందుకు పట్టించుకుంటారు, మీరు చేయండి బాగుంటుంది. దానివల్ల నాకు వచ్చిన నేమ్ వచ్చి చాలా పెద్ద నేమ్ వచ్చింది. దానితో పాటు నాకు నంది కూడా వచ్చింది. మీరు అన్నారు కదా ఈ మీరు ఏరియల్ షాట్ అని వెంటనే వాళ్ళు రావడం, ముందుకు రావడం, చెయ్యండి ఇది అంతకన్నా ఇంకేంటి అని. ఈ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ మీ జర్నీ మొత్తంలో ఉన్నిందా ప్రతి డైరెక్టర్తో? అంటే మీకు కొంతమంది డైరెక్టర్స్ని కూడా చూసుంటారు కదా, అది అవసరమా అండి అని. అంటే డెఫినెట్గా ఉంటుందండి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు నన్ను చూస్ చేశారంటేనే అంటే కాంప్రమైజ్. ఎక్కడ నేను కాంప్రమైజ్ అవుతానంటే అండి, నిజంగా ఈ కథకి ఇదే డిమాండ్. నేను కాంప్రమైజ్ అని కాదు. ఇప్పుడు చందమామ నేను చేయడానికి రీజన్ నాకు అది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. వితౌట్ లైట్స్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్, బట్ అది నాకు ఛాలెంజ్ కనబడింది. సేమ్ టైం ఆ కథ డిమాండ్ చేస్తుంది. ఆ కథ డిమాండ్ ఒక రియాలిటీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఆయన అడిగాడని కాదు, ఆ కథలో ఉంది అది. ఓకే, నాకు అత్తాంటి దాటే ఉంది అనుకోండి, అది ఒక గ్లాసీ, అది ఒక రిచ్నెస్, ఒక అబ్రాడ్ చూపించాలి. ఆల్మోస్ట్ మేము అబ్రాడ్ అంతా ఇక్కడే షూట్ చేసాం, జనాలకు తెలియదు. ఇక్కడ ఇండియాలో షూట్ చేసాం, ఎక్సెప్ట్ అవుట్డోర్ షాట్స్ కొన్ని షాట్స్ తప్పితే. ఇంటీరియర్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ స్టార్టింగ్ పీరియడ్ మన వాళ్ళ ఇల్లు కానీ ఆయన ఇంటీరియర్ కానీ ఆల్మోస్ట్ ఇండియాలో షూట్ చేసాం. ఓకే, అంటే మేము చెప్పకూడదు తెలియదు, కానీ నేను చెప్తాను. సినిమా రిలీజ్ అయింది, అది యాక్చువల్ అంత కేర్ తీసుకున్నాం దాని మీద. అంటే అబ్రాడ్ అంటే ఎలా ఉంటుంది, మన ఇండియాని అబ్రాడ్కి ఎలా చూపించగలం అంటే. నాకు ఆయన మొత్తం మనం ఫస్ట్ మేము యాక్చువల్ అనుకున్నది అబ్రాడ్, కానీ బడ్జెట్ పరంగా చూస్తే మేము ఒక బడ్జెట్ వేసుకుంటారు, అదే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక బడ్జెట్ వేసుకుంటారు. అదే బడ్జెట్తో అక్కడ గెలిచి చేయాలంటే మాకెందుకు అది వర్క్ తక్కువ ఉంది, బడ్జెట్ ఎక్కువ కనబడుతుంది. ఓకే, అప్పుడు ఆయన కూడా అన్నారు, సార్ ఇది ఇలా ఉంది, మనం అంటే ఆయన వద్దని చెప్పలా, ఇలా అవుతుంది, ఇది కరెక్టేనా. టీం వర్క్, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, కెమెరామెన్ అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఒక డిస్కషన్, లేదు ఇక్కడే చేయగలం, ఎలా చేయగలం, దీనికి కావాల్సిన ఏమేమి కావాలి, ఇంక్లూడింగ్ ఆర్ట్ డైరెక్టర్తో కూడా కూర్చోబెట్టి వచ్చిన. అంటే మెయిన్ ఇప్పుడు బిఫోర్ సెట్లో వీళ్ళు నలుగురే మెయిన్ ఉంటారు సార్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్. అంటే సెట్లో మనం ఏం చేసినా దీని తర్వాత అందరూ వస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ వస్తారు, ఫైట్ మాస్టర్లు వస్తారు, డాన్స్ మాస్టర్లు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. కాకపోతే అంటే ఈ నలుగురు కరెక్ట్గా కూర్చొని ప్లాన్ చేస్తే అండి వీ కెన్ డూ ఎనీథింగ్. సింపుల్గా చేయొచ్చు, కష్టపడకుండా బడ్జెట్లో మంచి క్వాలిటీ ఇవ్వచ్చు. లేదంటే ఆయన కానీ ఆ మాట అనకుండా లేదు వెళ్దాం అని ఉంటే మేము డెఫినెట్గా ఫారెన్లో తీస్తాం. మాకేం చేయాలి, మనం ఎందుకు చేయలేమనే క్వశ్చన్ వేశారు మాకు త్రివిక్రమ్ గారు అడిగిన మాట. ఇక్కడ చేయాలి, ఇక్కడ చేయలేమా, అలా చూపించలేమా అన్నారు. ఎందుకు చూపించలేం, కథ మనం చూపిద్దాం. ఇప్పుడు వరకు నేను చెప్పే వరకు ఎవరికి తెలియదు అది ఇక్కడ చేసామన్న విషయం. అందరూ నన్ను చాలామంది అడిగారు, లొకేషన్ బాగుంది అని. కాకపోతే ఆల్మోస్ట్ ఆయన ఇంటీరియర్ హాస్పిటాలిటీ ఇక్కడే చేసాం. వాళ్ళ తాతయ్య గారికి ఒంట్లో బాగున్న సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, వాళ్ళ అత్తయ్య గారి ఇంటీరియర్ ఇక్కడే చేసాం. బిగినింగ్ అబ్రాడ్ సీక్వెన్స్ మొత్తం మీకు ఆయన ఎక్స్టీరియర్ వాకింగ్ షాట్స్ తప్పితే మిగిలినంతా ఇక్కడే. వాకింగ్ షాట్స్ మాత్రం అదంటే మనకు కావాలి. అది కూడా ఏంటంటే మేము సాంగ్స్కి వెళ్ళినప్పుడు ఇంక్లూడ్ చేసుకొచ్చాం. ఓకే, అలాగే ఒక ఫ్లైట్ సీక్వెన్స్ ఉంటుంది అండి, అది యాక్చువల్లీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్లు దిగాలి, హైదరాబాద్లో దిగేటట్లు ఉండాలి, కానీ మేము అక్కడే తీసాం. అంటే అక్కడి నుంచి ఆ ఫ్లైట్ ఇక్కడికి రాదు, అది చార్టర్ ఫ్లైట్, అంత ట్రావెలింగ్ యాక్చువల్లీ ఆ పర్మిషన్ ఎవరు, ఎక్కడో అక్కడే దిగటం అక్కడే. అంటే యాక్చువల్లీ అక్కడికి లండన్ యూకేలో ఎక్కుతారు, ఆయన హైదరాబాద్లో దిగాలి మన కథ ప్రకారం. ఆయన డిజైన్ చేశారు దాన్ని, అలా ప్రిపేర్ చేశారు మమ్మల్ని బ్లాక్ వైజ్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు కథ వింటారు, కథ డైజెస్ట్ చేసుకుంటారు, కథ పరంగా దాని మీదే వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకోటి విన్నది ఏంటంటే, మీకు కథ నచ్చకపోతే నో చెయ్యను, నేను ఇయర్స్ అయినా ఖాళీగా ఉంటాను, అండ్ మీ గ్యాప్లు కూడా అలాగే ఉంటాయి. అది అంటే ఏమవుతుందంటే అండి, చేయొచ్చు, డబ్బుల కోసం చేయొచ్చు, ఫ్రెండ్షిప్ చెడిపోద్ది. నాకు అనిపిస్తుంది ఇది కరెక్ట్ కాదు. అంటే నేనేం జ్ఞానినో లేదా సినిమా పండితునో నేనైతే కాదు. నేను యాజ్ ఆడియన్ ఫస్ట్ నాకు ఒక డైరెక్టర్ కథ చెప్తున్నప్పుడు నేను ఆడియన్గా నేను కథ వింటా, నేను ఆడియన్గానే కథ వినాలి. దీని తర్వాత దాంట్లో నేను ఏం చేస్తాను, ఏం చేయకపోతాను అనేది నేను హోంవర్క్ చేయాలి. దాని మీద ఆ కథ ఏం డిమాండ్ చేస్తుంది, దానికి నేనేం చేయగలను అనేది ఫస్ట్ నాకు కథ చెప్తున్నారు. మీరు నాకు కథ చెప్తున్నారంటే నాకేం తెలియదు, నేను అప్పుడే ఆలోచించుకోలేను ఈ సీన్ ఇలా తీసేద్దాను, ఈ సీన్ ఇలా షూట్ చేద్దాం అనేది నేను ఆలోచించాను. జనరల్గా ఆడియన్ పరంగా నేను వింటా కదండి, ఒక ఆడియన్గా కూర్చొని వింటా. నేను ఇంప్రెస్ అయ్యాను, ఓ దీంట్లో విషయం ఉంది, బాగుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు నేను ఇంప్రెస్ అవ్వాలి, నేను ఫీల్ అవ్వాలి, బాగుంది. తర్వాత ఈ బాగుందన్న తర్వాత దీన్ని ఇంకా ఎంత బాగా తీసుకెళ్ళాలనేది నా జాబ్.
అలా నచ్చలేకపోతే అంటే ఏమవుతుందంటే అండి ఇది బాగాలేదు నేను లొకేషన్లో వెళ్ళి చెప్తా కూర్చున్నాను అనుకోండి ఆ డైరెక్ట్గా నాకు పనికిరాని డిస్కషన్ వస్తుంది అక్కడ. నేను ఇంకోటి లొకేషన్లో డిస్కషన్ పెట్టను. ఎంత డిస్కషన్ పెట్టుకున్నా రూమ్లో ఉండాలి నాకు డిస్కషన్ అనేది. మన 4 గోళ్ల మధ్యన డైరెక్టర్ కెమెరామ్యాన్ ఆర్ట్ డైరెక్టర్ ఎంతమంది ఉన్నా కానీ నా ఆర్గ్యుమెంట్ ఇది. ఎక్కడైనా రూమ్లోనే లొకేషన్కి వచ్చిన తర్వాత కెమెరా దర్శిప్ డైరెక్టర్ ఆయన మనల్ని చూశాడంటే ఓ ఈ షాట్ అడుగుతున్నాడని నాకు తెలియాలి. అంటే అంత నేను హోంవర్క్ చేసి ఉండాలి. లేదు ఇలా ఎందుకు చూస్తున్నాడు ఓ ఇదే తప్పు ఉందేమో మార్చు ఇమీడియట్గా అది నాకు తెలియాలి. ఆయన చెప్పే వరకు నేను వెయిట్ చేయకూడదు. నేను ఇలా పెట్టి కూర్చున్నానంటే ఓ దీనికోసం పెట్టావా సరే ఓకే ఇంతే ఉండాలి తప్పితే ఇంకొకరు వచ్చేస్తారు లోపలికి. ఇప్పుడు నేను డైరెక్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నామంటే మాకు తెలియకుండా 4 జాయిన్ అయిపోతారు దాంట్లో వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోతారు సినిమాని. ఆయన ఒక 1 year 6 months కష్టపడి ఒక కథ చేసుకొని ఉంటారు. ఆయనతో పాటు నేను ఒక 4 months 3 months ట్రావెల్ అయ్యి ఉంటాను. అంటే దీనికి వెనక ముందు కొంచెం ఆలోచిస్తాం. దీని లింక్ ఏంటి దీని ముందు ఏంటి దీని తర్వాత ఏంటి అసలు ఈ గ్రాఫ్ ఎలా వెళ్తుంది మనం ఎలా డిజైన్ చేసాం ఇవన్నీ మనం ఒకటి అనుకొని ఉంటాం. అప్పటికప్పుడు లోపలికి వచ్చి వాళ్ళకి ఎన్ని తెలియదు. ఆ షాట్ వరకే చెప్పగలుగుతారు. ఆ షాట్ అలా వాళ్ళు చెప్పినట్లుగా మనం తీసామనుకోండి దీని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మనమే ఫేస్ చేయాలి. వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు తీయాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పేసారు కాబట్టి తీయాల్సి వస్తుంది. అలాగే నేను రూమ్లో కూడా డిస్కస్ చేసేటప్పుడు నన్ను కన్విన్స్ చేయాలి. నాకు నచ్చలేదు ఈ సీన్ నాకు బాగాలేదంటే నన్ను కన్విన్స్ చేశాడు అనుకోండి దీనివల్ల ఇది అనుకున్నాను సార్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇలా వస్తుంది నేను కన్విన్స్ అయితే ఓకే. కన్విన్స్ అవ్వకపోతే ఇది కరెక్ట్ కాదని వేస్తా. జనాలు ఇప్పుడు ఇచ్చిన టికెట్ ఇచ్చి డబ్బులు వచ్చి సినిమా చూస్తున్నారంటే అంటే వాళ్ళు మనం ఫుల్ఫిల్ చేయాలి. దానికి మనం సపోజ్ అది కాకుండా చేసామనుకోండి బాగోకుండా చేసాం డబ్బుల కోసం చేయాలి. డబ్బులు నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురాలేదు మేడం. నేనుగా వచ్చాను అడుగుతా దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ నేనుగా వచ్చాను హ్యాపీగా ఉన్నాం. నేను లవ్ చేసే సినిమాని సంతోషంగా చేద్దాం హ్యాపీగా చేద్దాం. హిట్ అనేది ఆ సంతోషమే వేరే ఆ కిక్కే వేరే. అంటే నేను స్క్రీన్ ముందు కనబడుతున్నానా లేకపోతే పేపర్లో కనబడుతున్నానా టీవీలో కనబడుతున్నా అనేది తీసి పక్కన పెడితే బయట కలుస్తారు ఫ్రెండ్స్ భలే ఉందరా సినిమా అది వేరే ఉంటుంది ఆ కిక్. సీరియస్ కరెక్ట్. ఇప్పుడు 85% నాకు హిట్స్ ఉన్నాయంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా పలానా కెమెరామెన్ అంటాడు. మా మదర్ ఫాదర్ బయటికి వెళ్తే పలానోళ్ళ అబ్బాయి అది ఎందుకు వచ్చింది నాకు ఆ సక్సెస్ నుండి బట్టి వచ్చింది. నేను సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంది. ఏదైనా పర్వాలేదు డబ్బుల కోసం అంటే ఇన్ని సంవత్సరాలు నేను ట్రావెల్ అవ్వను ఎప్పుడో ఊరికి వెళ్ళిపోవచ్చు. అంటే నేను సెలెక్ట్ చేసుకునే నాకు నచ్చాలి. నేనేం పెద్ద ఇదేం చెప్పట్లా నాకు ఇది కథ బాగుంది అంటే ఒకటి ఫన్నీగానే ఉండాలి లేదా సంథింగ్ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ అలాంటిది ఎదురు చూస్తా. ఉంది దీంట్లో ఉంది విషయం ఉంది హీరోయిజం ఉంది లేదంటే దీంట్లో ఒక ఏదో సమ్ ఫీల్ ఉంది. కొన్ని సినిమాలు చేశాను బట్ నా ఫీల్ చెప్తా. నేను ఎవ్రీడే నా హోంవర్క్ నేను డైరెక్ట్తో డిస్కస్ చేస్తా. ఇలా చేశాను ఇలా అనుకున్నా ఇలా 100% నాకు అంటే నాకని కాదు కథకి ఏం డిమాండ్ ఒప్పుకుంటున్నారో వాళ్ళతో నేను ట్రావెల్ అవుతాను ట్రై చేస్తా. కథ కాదండి మనం అనుకున్నాం మన ఫీల్ ఇది మన ఫీల్ పనికిరాదు కథ ఏం అడుగుతుంది కథ ఏం చేయగలం మీరు అనుకున్నది ఫీల్ కరెక్టే బట్ ఈ సీన్లో ఇది డిమాండ్ చేస్తుంది దాన్ని మనం ఫీల్ చేయాలి. ఫుల్ఫిల్ చేయగ తర్వాత చూసుకుందంటే కుదరదు. ఇంక తర్వాత చేయలేమండి. వన్స్ షూట్ చేసిన తర్వాత రీషూట్ అంటే ఎక్కడో అది మనం ముందే హోంవర్క్ చేసుకోవచ్చు. ఆ టైం ఉందంటే చేయవచ్చు. టైం లేని సినిమాలకి ఇది చేసేయాలంటే దాన్ని చేయకుండా ఉండటం బెస్ట్. అంటే నాజుగ్గా కథ నచ్చలేదని చెప్పలేదు ఎందుకంటే చాలామందికి అది నచ్చి ఉంటుంది. నా దగ్గరికి వచ్చేప్పటికి 5 6 నచ్చిన తర్వాత నేను 6వ అడుగుగా వింటాను నా కథని. ఇప్పుడు అంతమంది ఓకే చేసిన కథ నేను ఓకే చేయట్లేదంటే అది వాళ్ళ పర్సనల్ ఇది నా పర్సనల్. నేనేంటంటే యాజ్ ఆడియన్గా చూస్తున్నా యాజ్ డిఓపిగా చూస్తాను. తర్వాత నాకున్న పాయింట్స్ నేను చెప్తాను ఇది బాగోలేదు అనిపిస్తుంది నాకు ఏంటంటే ఓకే ఇది ఉంది ఇంకోటి ఏదైనా ట్రై చేయండి ఇది ఉంది కదా ఇప్పుడు మనం ఆలోచించింది ఉంది కదా నాకు అనిపిస్తుంది నేను చెప్పలేను ఎందుకంటే నేను డైరెక్టర్ కాదు నాకు రాదు డైరెక్షన్ నాకు రాదు అది చాలా పెద్ద జాబు మనం చేయలేము అది. అంటే త్రివిక్రమ్ గారు అంటారు పక్కన కూర్చొని చెప్పడం కాదండి మీరు చేసి చూడండి అంటారు. అది మనకు రాదు రాని దాని గురించి మనం ఎందుకు చెప్పడం. సినిమా ఆడియన్స్ సినిమా చూసే ఆడియన్స్కి డైరెక్ట్ చేస్తేనే బాగుంది బాగాలేదని చెప్పలేడు. వాడు ఆడియన్ బాగుందని చెప్తాడు బాగాలేదని చెప్తాడు నచ్చింది అంటాడు నచ్చలేదని నచ్చలేదు. సక్సెస్ అలాగే నేను దీని దాటి ఏంటంటే ఒక డిఓపిగా ప్రాక్టికల్స్ గురించి కొంచెం నచ్చిందని నేను సినిమా దానిగా చెప్పగలుగుతాను. ఆడియన్స్ ఉండే మాట చెప్తాడు నచ్చింది నచ్చలేదు
నేనేంటంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీన్ని ఇలా చేయవచ్చేమో ఆలోచించండి. ఆర్డర్ కూడా చేయలేము మనం, కరెక్ట్. ఆర్డర్ చేసి ఇది కాదు మంది. చెప్తాం స్మూత్గా, విన్నారనుకోండి బెటర్మెంట్ వస్తుంది అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు ఇతను క్వశ్చన్ చేస్తున్నాడు. ఒక 4 సార్లు క్వశ్చన్ చేశాడంటే ఏదో ఉందేమో, ఆ పాయింట్ ఆఫ్ ఒకసారి ఆలోచిద్దాం. డౌట్ ఉందంటే ఓకే సార్ ఇలా ఏదో అనుకున్నా దీన్ని ఇలా మార్చాం, ఓకే దానికంటే ఇది బాగుంది, లేదు ఇది చాలా బాగుంది, ఇలా ఓపెన్గా చెప్పేస్తాను. కొన్ని విక్రమ్ గారు 10 రోజులు మీతో జర్నీ చేసి నెక్స్ట్ ఫిలిం మీతో చేస్తానంటేనే అర్థమైపోతుంది. మేబీ ఆ ఎక్స్పీరియన్స్ ఆయన అంటారు కదా, ఆయనతో మాట్లాడితే ఒక బుక్ చదివినట్టు ఉంటుంది అని, వాళ్ళు కనిపెట్టేస్తారు ఒక షార్ట్ స్పాన్లోనే. నాకు అంటే బుక్ చదివినట్లు కానీ అంటే దూరం నుంచి త్రివిక్రమ్ కానీ చూడటం వేరు, ఆయనతో అంటే ఇప్పటికీ ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. అది నాకు టైం తెలియదు ఆయన దగ్గరికి వెళ్తే, నాకు అసలు టైం తెలియదు. అండ్ ఇంకొకటి విన్నాము, త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు మైండ్ సెట్ అది సేమ్ అలాగే ఉంటుంది, ఒకటే పేజ్లో ఆలోచిస్తారు అని. మీరు పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారితో వర్క్ చేశారు కాబట్టి మీరు చెప్పండి. లేదు అసలు వాళ్ళిద్దరు అదే చెప్తాను కదా, వీళ్ళు చూసి ఎందుకు చూశారు, ఒక కెమెరామెన్ డైరెక్టర్ ఎందుకు చూస్తున్నాను అనుకుంటాం కదా, వాళ్ళిద్దరు వేలు అంతకన్నా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళిద్దరు కలిసి ఉండదు నేను చూశాను. వాళ్ళు అంటే నేను ఆ షూటింగ్ టైంలోనే కలుస్తాను వాళ్ళని. అతని టైంలో ఎక్కువసార్లు మ్యాక్సిమం ఒక 92 days చేసాం. ఆ 92 days ఆయన మాతో ఉన్నారు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళిద్దరు మంచి అన్నీ ఉంటాయి, కోపాలు ఉంటాయి, జోక్స్ ఉంటాయి, ఇంకేముంటాయి, అయ్యా చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు. అండర్స్టాండింగ్ బాగుంటుంది, ఆయనకి తెలుస్తుంది ఈయన ఎందుకు ఇలా చూస్తున్నాడు, ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది. ఆయన చూడంగానే తెలుస్తుంది, ఓ లంచ్ ఇవ్వాలి, మీరు లంచ్కి వెళ్ళొచ్చు అంటారు. మీ కెరియర్ స్టార్టింగే చెన్నైకి వెళ్ళిపోయారా, లేకపోతే ఇక్కడ ఏమైనా వర్క్? లేదు స్టార్టింగే చెన్నై. అసలు కెమెరా వర్క్ తెలియదు అప్పుడు మీరు చెన్నైకి వెళ్ళేటప్పుడు? అసలు ఏం తెలియదు, తమిళ్ తెలియదు, వాళ్ళ కల్చర్ తెలియదు, వాళ్ళ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు నేను ఆంధ్రాలో నుంచి స్పైసీ ఫుడ్ తిని పచ్చళ్ళు పెరుగు ఇలా ఇంట్లో తినినోడిని అక్కడికి వెళ్ళి సాంబార్ అంటే, అప్పుడు అక్కడ బేసికలీ తమిళ వాళ్ళ సాంబార్ అంటే ఎలా ఉంటుంది, ఏదో చేస్తారు ఇంగోవా సంథింగ్ ఏదో, మనకి వాళ్ళకి చాలా దూరం ఉండేది. ఇప్పుడు దగ్గరలో ఉన్నారు కానీ ఆ పీరియడ్లో నాకు అసలు తమిళ్ తెలియదు అండి. సినిమా ఇండస్ట్రీ గురించి అసలు నాకు ఐడియా కూడా లేదు. సినిమా చూడటం వరకు తప్పితే సినిమాలో నేను పని చేయాలి లేదా సినిమాలో జాయిన్ అవ్వాలి అనేది కూడా నాకు తెలియదు. మరి ఎలా వెళ్ళిపోయి, అంటే ఏం పెట్టుకుని వెళ్ళిపోయారు మైండ్లో? సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ లేదండి. యాక్చువల్లీ ఏంటంటే మా మామయ్య గారు ఒక ఆయన సినిమాలో స్టిల్ కెమెరామెన్గా పనిచేసేవారు. ఆయనకి యాక్చువల్లీ అక్కడ ఏంటంటే కోడి రామకృష్ణ గారి రిలేషన్ ఆయన. బట్ నాకు అసలు అది లేదు, నాకు అప్పుడు ఆ మైండ్లో నాకు అది లేదు. నేను చెన్నై వెళ్ళి ఒక 6 months వరకు నాకు చెన్నైలో సినిమాలో ఉంటాననేది నాకు లేదు. మ్యాక్సిమం చెన్నై వెళ్ళాను, నా ఇష్టానికి తిరుగుతున్నా, చెన్నైని చూస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి రూమ్కి వచ్చేవాడిని. అది గుర్తుండేది నాకు. బట్ రూట్ తెలుసా తెలియదు అనేది నేను మైండ్లో పెట్టుకోలే. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈవినింగ్ రూమ్కి వచ్చేవాడిని. ఆయనకి ఏంటంటే ఒక సిచ్యువేషన్లో ఒక అసిస్టెంట్ ఆయనకి లేరు, ఆయన ఫోటోగ్రాఫర్. యాక్చువల్లీ అప్పుడు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోగ్రాఫ్స్ ఉండేవి. బ్లాక్ అండ్ వైట్ ఇంట్లోనే ప్రింట్ చేసుకోవచ్చు, మనకు ఒక కిచెన్ రూమ్ ఉంటే చాలు, దాంట్లో డార్క్ రూమ్ క్రియేట్ చేసుకుని చేయొచ్చు. ఆయనకి ఒక అసిస్టెంట్ లేకపోయేప్పటికీ ఆయనకి టెన్షన్ అవుతుంది. నైట్ డేలో షూట్కి వెళ్ళి నైట్ వచ్చి మళ్ళీ ఫోటోలు ప్రింట్ చేయటం అది. నేను ఖాళీగా ఉన్నా, అసలు ఏంటి చూద్దామని చెప్పి ఒక రోజు వెళ్ళాను. ఇది ఏంటిది నాకున్న డౌట్స్ క్వశ్చన్లే, ఫస్ట్ నాకు వచ్చే క్వశ్చన్లే వస్తాయి. ఆ క్వశ్చన్లే ఆయన అడిగాను, ఏంటిది ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే ఇది ఏం నైట్లో చేయాలి, డేలో చేసుకోవచ్చు అంటే లేదు డార్క్ రూమ్ కావాలి. డార్క్ రూమ్ అంటే డార్క్ రూమ్ యాక్చువల్లీ క్రియేట్ చేయాలి, ఒక డార్క్ రూమ్ క్రియేట్ చేయాలి. అప్పుడు మనకు అంత ఫెసిలిటీస్ లేవు, అంత బడ్జెట్ లేదు. సేమ్ టైం అక్కడ ఆయన ఉండేది ఒక రెంటల్ హౌస్, వాళ్ళు దాన్ని చేయనివారు. బట్ ఒక కిచెన్ ఉండి మనం ఆ వాటర్ ట్యాబ్ ఇవన్నీ ఉంటే మనం నైట్లో చేసేవచ్చు. ఒక రెడ్ లైట్ ఒకటే కావాలని బేసిక్, అండ్ మళ్ళీ కలర్కి అది కూడా ఉండదు, జడ్జిమెంట్లో చేయాలి. ఇంకా ఆయనతో అలాగా ట్రావెల్ అయ్యాను. అసలు ఇదేంటి మనం చూద్దామనే దాని మీద ఒక అసలు ఇదేంటి దీని అంతా చూద్దామని వెళ్ళింది లోపలికి. నేను ఈయన ఏదో చేస్తున్నాడు మనకు చెప్పట్లేదనే కోపంతో వెళ్ళా ఫస్ట్ నేను లోపలికి. వెళ్ళిన ఒక 1 monthకి స్క్రీన్ చేయటం మొదలుపెట్టా. ఇంకా ఆయన నాకు దాని మీద ఇది ఇవ్వటం, ఐడియాస్ ఇవ్వటం ఎలా చేయాలి ఏంటి అని. ఇంకొకసారి ఏంటంటే నేనే అంటే మరీ అప్పుడు యాక్చువల్లీ కాస్ట్లీగా ఉండే ఫోటో అంటే. ఇప్పుడు మనకి ఫోన్లు వచ్చిన తర్వాత అన్నీ చాలా ఈజీ అని, కానీ అంతకుముందు ఫోటో అంటే ఒక కెమెరామెన్ స్టిల్ కెమెరామెన్ ఫోటో తీయాలంటే మనం స్టూడియోకి వెళ్తేనే ఒక పెద్ద హడావిడి ఉండేది. ఇప్పుడు అది లేదు. అలాగే ఆయన నాకు ఈజీగా నేర్పేశాడు, ఇంతేరా అని. నాకు అంతే తెలియని ఒక ఇంట్రెస్ట్ దాంట్లో స్టార్ట్ అయింది. అలా నేను షూటింగ్కి వెళ్తాను కూడా అడగల ఆయన్ని. నేను తిరుగుతూ ఉండేవాడిని. ఈవినింగ్ వస్తే ఆయన చేసి వచ్చిన డెవలప్ అయ్యి వచ్చిన రీల్స్ని ప్రింట్ చేసి ఇవ్వటం, మార్నింగ్ ఆయన మళ్ళీ నీట్గా కట్ చేసి ఇవ్వటం, ప్యాక్ చేసి, ఇలా జరుగుతూ ఉండేది. ఒకరోజు ఆయన కంపల్సరీగా ఇక్కడే ఉంటున్నా కదా షూటింగ్కి రామన్నారు. ఏం వెళ్తా, నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ షూటింగ్ అంటే. ఏం వెళ్తాంలే మళ్ళీ షూటింగ్లో, నేను రానులే అన్న. మళ్ళీ ఒక 4 days తర్వాత మళ్ళీ ఒక అసిస్టెంట్ లేకపోతే వెళ్ళాల్సి వచ్చింది.
ఆయనది వెళ్ళాను, షూటింగ్ చూశాను. అదన్నా అక్కడ నాకు యాక్చువల్లీ ఏంటంటే ఒక అసిస్టెంట్ జాబ్గా ఆయన పెట్టాలి అని ఆయన ఆశ. మనకి చదువుకుంటే ఎంతో ఎందుకు వస్తాం, ఊర్లోనే ఏదో జాబ్ చేసుకునేవాడిని. అది లేదు. అక్కడ ఏంటంటే చదువు బుర్ర పెట్టాలండి. అదేం ఈజీ జాబ్, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కానీ డైరెక్ట్ అనేది, అందుకే డైరెక్ట్ అంటే మన వల్ల కాదంటున్నా. అది చాలా షార్ప్ ఉండాలి మైండ్. అసిస్టెంట్ డైరెక్టర్గా అన్నారు, నాకు అందుకే ఇది అవ్వాల. బట్ నాకు అక్కడ కనబడుతుంది ఏంటంటే ఒక కెమెరా దగ్గర కెమెరామెన్లు కెమెరా అసిస్టెంట్ చాలా ఇదిగా తిరుగుతున్నారు. ఓ ఇదేదో ఫిజికల్గా కొంచెం బుర్ర పెట్టే పని కాదు ఇది, ఫిజికల్ వర్క్, దీన్ని ఏదో చేయవచ్చు అనుకుని దిగాను నేను. అడిగాను నేను, ఎలా అయితే అదికైతే వెళ్తాను, దీనికైతే అసిస్టెంట్ డైరెక్టర్గా నేను వెళ్ళలేను. ఎందుకన్నాను, ఇది ఎంత రాస్తూ కూర్చోవాలి, ఇది ఏదో బుర్ర పెట్టి పని చేసే పని లేదు, మనకు అది లేదు, వద్దులే దీనికి వెళ్తానులే అన్నారు. లేదు రా ఒకసారి ఆలోచించి అన్నారు. లేదు మా కానీ అంటే నన్ను ఊరికినే, ఆయనకి నా షార్ట్ మెసేజ్ ఏంటి అర్థమైంది, అది అంత ఈజీ కాదండి. 1 monthలో అది డెవలప్ చేసి ప్రింట్ వేయడం అనేది అంత ఈజీ కాదు. సరే నీకు షార్ట్ మెసేజ్ ఉంది, నీకు కాదని లేదు, బట్ దానికంటే ఇది బెటర్ చాయిస్ నీకు, దీనికి వెళ్ళు అన్నారు అసిస్టెంట్ డైరెక్ట్గా. లేదు లేదు నేను దానికి వెళ్తాను పట్టుబట్టి. అలాగే నన్ను ఆనంద్ సినీ సర్వీస్లో అప్రెంటిస్గా జాయిన్ చేశారు. ఇంకా అక్కడి నుంచి నేను తిరిగే చూడలేదు. ఆల్మోస్ట్ ఒక 3 yearsలో ఫస్ట్ అసిస్టెంట్ అయిపోయా. అంటే అప్రెంటిస్, సెకండ్ అసిస్టెంట్, ఫస్ట్ అసిస్టెంట్ ఉంటుందండి అండి. మ్యాక్సిమం అదేంటంటే ఒక 5 years 7 years వరకు మనకు ఆ పోస్ట్కి వెళ్ళాం. అంటే ఫోకసింగ్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫోకసింగ్. ఫిలింలో ఎవరైనా తప్పు చేయొచ్చు, ఫోకసింగ్ అసిస్టెంట్ తప్పు చేస్తే సినిమా చూడలేమని. మెయిన్. బట్ నాకు ఎందుకో చాలా షార్ప్ అవ్వటం వల్ల ఏమో లోడింగ్ అంటే అప్పుడు ఫిలిమే ఉండేదండి. ఫిలిం మనకి డార్క్ రూమ్లోనే చేంజ్ చేయాలి, డార్క్ రూమ్ ఉంటేనే ఫిలిం మనం చేంజ్ చేయగలం. కాకపోతే ఏంటంటే అప్పుడు మనకి అవుట్డోర్లో వెళ్ళేటప్పుడు డార్క్ రూమ్లో పెట్టుకోలేం, చేంజింగ్ బ్యాగ్ ఇస్తారు మనకి, ఒక బ్లాక్ బ్యాగ్ లైక్ ఒక బ్యాగ్ లాగా స్టిచ్ చేసి దాంట్లో జిప్ పెట్టి దాంట్లో చేంజ్ చేయాలండి ఫిలిం. ఎక్స్పోజర్ అన్ఎక్స్పోజర్ అక్కడే చేయాలి. అది తెలియక మనం ఏం చేసినా డబుల్ ఎక్స్పోజ్ అయిపోద్ది. చాలా టఫ్ జాబ్ అదొకటి. ఫస్ట్ దాన్ని నేర్చుకున్నా. అంటే నాకు నేర్పిన నాకు దొరికిన గురువులందరూ చాలా తొందరగా నేర్పారు. నేను నేర్చుకున్నానని చెప్పడం కన్నా నాకు తొందరగా నేర్పారనడానికి చాలా కరెక్ట్ వర్డ్. చాలా ఈజీగా చాలా సింపుల్ వేలో నేర్పేశారు, భయం తీస్తారు ఫస్ట్ నాలోంచి. ఫిలిం అంటే ఇది, నువ్వు భయపడద్దు, అదే పడద్దు, కెమెరా అంటే ఎంత ఉంటుంది. అప్పుడు ఏంటంటే కొంచెం ఎక్విప్మెంట్ అనేది కొంచెం కాస్ట్లీ అనేది ఒక భయం ఉండేది. అప్పుడు ఇంత ఫ్లోట్ మనీ లేదు కదండి మనకు, అప్పుడు ఎకనామిక్గా కొంచెం కాస్ట్లీగా చూపించి చెప్పేవారు. నాకు దొరికిన వాళ్ళు ఏంటంటే ఇది కెమెరా, మనిషి కనిపెట్టాడు, భయపడద్దు, నీ పని నువ్వు సిన్సియర్గా చేయి, ఇలా చెప్పడం నాకు తెలియని ధైర్యం నాలో వచ్చేసింది. ఎందుకు చేయలేవు, నేను చేయగలను అనే ఎదురుగా ఫస్ట్ నేను ముందు దూకే ఉంది. నేను చేయగలను, నేను చేస్తాను, నాకు నేర్పండి. అలాగా దగ్గర 2 yearsలో నేను ఫస్ట్ అసిస్టెంట్ అయిపోయా. ఫస్ట్ అసిస్టెంట్ అయిపోయినా కానీ నాకు ఎందుకో చాలట్లా. ఇంకా ఇది కాదు, నేను కెమెరా అసిస్టెంట్ ఏంటంటే డైలీ లైక్ ఒక మెకానిక్, వెళ్ళటం, కెమెరా పెడతాం, షూట్ చేయటం, రావటం, మళ్ళీ కెమెరా దింపడం, ఇంటికి వెళ్ళటం, ఇదే సరిపోతుంది. నాకు ఎక్కడో క్రియేటివ్ కనబడుతుంది, ఇది కాదు ఇంకేదో చేయాలి. కెమెరామ్యాన్ అసిస్టెంట్లు వేరే, వాళ్ళు సపరేట్, వాళ్ళు లైటింగ్ చేస్తున్నారు, వాళ్ళు లైట్ క్రియేట్ చేస్తున్నారు, ఏదో క్రియేషన్ అంటున్నారు, అసలు అదేంటి అని చెప్పి దాని తర్వాత నుంచి నేను ఈ జాబ్ చేస్తూనే వాళ్ళతో ఏ కెమెరామ్యాన్తో నేను పనిచేస్తున్నానో ఆయనకి దగ్గర అవ్వడం మొదలుపెట్టా. అసలు ఎందుకు లైటింగ్ ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేయాలి, ఎందుకు ఈ బ్యాక్ లైట్ ఎందుకు, ఎందుకు ఈ ఫేస్ లైట్ ఎందుకు, ఎందుకు ఇలాగే వేయాలి, ఇలా వేయకూడదా, ఇలా నాకు తెలియని క్వశ్చన్ నేను వేస్తూ ఉంటే నేను చాలా పెద్ద పెద్ద కెమెరామెన్లతో పనిచేశాను. నాకు అది చాలా ప్లస్ అయింది. ఇప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు చెప్పినవి ఇవాళ వరకు నేను ఇండస్ట్రీలో ఉన్నా అంటే అయ్యే వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు నేర్పించింది కానీ నేను నేర్చుకున్నది కానీ ఇంత దూరం నేను రాగలిగాను. ఇంకా నేను దాని మీద ఇంట్రెస్ట్ పెట్టా. కెమెరా అసిస్టెంట్ అంటే జాబ్ మానేయట్లేము, అంటే మనం రూమ్ కావాలి, రూమ్ ఇదన్నీ స్టేయింగ్ ఇదంతా ఉంది కాబట్టి జాబ్ మానేయకుండా ఏ కెమెరామెన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళతో ఎక్కువగా, అంటే నాకు ఇది తెలిసిపోయింది, ఈ పని వచ్చేసింది, ఫోకసింగ్ చేయటం వచ్చింది, కెమెరాలు వేయటం వచ్చింది, లెన్సులు మార్చడం వచ్చింది. ఇంక ఇది కాదు, దీని తర్వాత ఇంకో లెవెల్కి వెళ్ళాలి అంటే వాళ్ళ దగ్గరికే నేను వెళ్ళాలి. వాళ్ళ దగ్గర జాబ్ చేస్తే ఇదంటే ఇది మానేసి వెళ్ళాలి. బట్ అలా మానేసి ఏమవుతుందంటే ఒక కెమెరామ్యాన్ దగ్గర ఇయర్లీ ఒక 2 films చేయొచ్చు. అప్పుడు అంటే ఇన్ని రోజులు 100 days 70 days అనే షూట్ లేదు, అప్పుడు మ్యాక్సిమం 40-50 days సినిమా అయిపోయేది. ఇమీడియట్గా ఇంకొక ప్రాజెక్ట్కి వెళ్ళేవారు. కాకపోయినా దాని తర్వాత ఒక గ్యాప్ అనేది ఉండేది. ఈ కెమెరా అసిస్టెంట్కి వెళ్తే గ్యాప్ ఉండదండి. ఆల్మోస్ట్ మంత్లీ 25 days 28 days షూట్ ఉంటా ఉంటుంది. ఇది నాకేంటంటే ఈ 28 daysలో నేను ఎన్ని షూటింగ్కి వెళ్తాను అంతమంది కెమెరామెన్ నేను కలుస్తున్నా, అంతమంది డైరెక్టర్లు నేను కలుస్తున్నా. అదర్ లాంగ్వేజ్ కూడా వెళ్ళేవాళ్ళం, కేరళ వెళ్ళేవాళ్ళం, బెంగళూరు వెళ్ళేవాళ్ళం, బాంబే వెళ్ళేవాళ్ళం. వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది. అప్పుడు నేను చూసింది, నేను నేర్చుకున్నది ఎక్కడో బ్లాంక్ అయిపోయాను. అలా వెళ్ళిపోతే జర్నీకి స్టార్ట్ అవుతే లోపలికి వెళ్తూ
సో అటు నుండి చెన్నై, ఇదంతా ఈ జర్నీ అంతా చెన్నైలో? చెన్నై అండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి 2003 వచ్చాను ఇక్కడ నేను. 2003 వెంకీకి 2002. ఎందుకు ఫిలిం ఇండస్ట్రీలో మూవ్ అయిపోయిందని వచ్చేసారా లేకపోతే? లేదండి, నేను యాక్చువల్లీ ఇక్కడికి రావడం, నాకు యాక్చువల్లీ ఇక్కడ నా కాంట్రాక్ట్స్ వెళ్ళావు. ఇక్కడ నాకు తెలుగులో కాంట్రాక్ట్స్ వెళ్ళి, బట్ నేను తెలుగు అయినా కానీ అప్పుడు అసలు నా తెలుగు ఇంత క్లారిటీగా లేదు. ఓకే. ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నేను చదివేది కూడా తమిళ పేపర్ అయిపోయింది నా రూమ్లో. అంత బాగా తమిళ్ నేర్చుకున్నా. అంటే నేర్చుకోవాలి, ఇక్కడే ఉంటున్నాం కాబట్టి తమిళ్ నేర్చుకోవాలి, తమిళ్ చదవాలి, తమిళ సినిమాలే చేస్తున్నాను. నాకు ఆ సీన్ పేపర్ అర్థం అవ్వాలంటే నేను తమిళ్ తెలిసి ఉండాలి. అక్కడంతా తమిళ్లో ఉండే, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఉన్నా కానీ మ్యాక్సిమం అప్పుడు ఇంత హైఫై ఫిల్మ్ కాదు కదండి. ఓకే ఓకే. సిస్టమ్ వచ్చిన తర్వాత కదా టోటల్గా మనకి సినిమా ఇండస్ట్రీ మారిపోయింది. ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కదా, అంతకుముందు సినిమా అంతా. నాకు అక్కడ ఎక్కువగా తమిళ్ అంటూ నేను ఇక్కడికి వచ్చినా కానీ నన్ను తమిళన్సే అన్నారు. ఏ తెలుగు లేదు, తమిళ అంటే తెలుగు అంటారు, తమిళ నేను. నా గురువు గారు ఒక ఆయన రవి యాదవ్ అని చెప్పి నేను ఆయన దగ్గర లాస్ట్కి ఇంకా ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. కెమెరా అటెండర్గా మానేసి ఆయన ఇన్స్టిట్యూట్, ఆయన యాక్ట్స్ చాలా ఫేమస్. ఆయన యాక్ట్స్ కానీ తమిళ్లో. ఇప్పుడు మనకి శంకర్ గారు ఎలాగో ఒకప్పుడు సెలవుమని అని ఒక డైరెక్టర్ ఉండేవాడండి. రోజా ఉన్నారు కదా, ఆర్టిస్ట్ రోజా, వాళ్ళ ఆయన. ఒకప్పుడు ఆల్మోస్ట్ మన ఇండియాకి ది బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆయన, చాలా పెద్ద డైరెక్టర్. ఆయనతో ట్రావెల్ అయ్యేవాళ్ళం మేము. ఆయన సినిమాలే చేసేవాడు. ఈయన ప్రొడ్యూస్ కూడా చేశాడు. ఆయన ఒక 3 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశాడు. ఒక ఫిలిమ్స్ ఆయనతో చేశారు, సెలవుమని గారు. అది చాలా యాక్చువల్లీ వరల్డ్ ఫేమస్ అయిన ఫిల్మ్. రాజీవ్ గాంధీ మీద తీసాం. రాజీవ్ గాంధీ డెత్ ఉంటుంది కదా, దాని మీద ప్లాన్ చేసి తీసిన సినిమా ఆయన ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు నేను ఆ సినిమాకి ఆపరేటివ్ కెమెరామ్యాన్. ఆయనతో ట్రావెల్ అవుతున్న ప్రాసెస్లో ఆయన ఇక్కడ ఒక తెలుగు సినిమా సైన్ చేశాడు, తేజ గారిది, సంబరం అని. నితిన్ దశరథ్ గారి డైరెక్టర్. అది ఆయనకి లాస్ట్ మినిట్లో ఒక 30 డేస్ వరకు ఎంత ఉండగా ఆయనకి డేట్ క్లాష్ అవుతున్నాయి. డేట్ క్లాష్ అవుతుంటే అప్పుడు నన్ను పిలిచి ఈ సినిమా నువ్వు క్లాష్ చేసి పెట్టంటే దాన్ని క్లాష్ చేశాను. ఓకే. నా ఫస్ట్ తెలుగు ఫిలిం అదే, సంబరం. అది అరకులో చేసామని. దాని కంటిన్యూషన్ ఏమైందంటే దాన్ని తేజ గారు కూడా రష్ చూశారు, బాగుంది, కంటిన్యూ చేయమన్నారు. అండ్ దశరథ్ గారు కూడా హ్యాపీ. ఆ సినిమా అయిన తర్వాత దాంట్లో బెనర్జీ గారు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయన ఆ సినిమాలో హీరోకి బ్రదర్గా యాక్ట్ చేశారు. మరి ఆయనకి ఏం నచ్చిందో నా వర్క్తనంలో, నా పనితనంలో నాకు తెలియదు, కానీ ఆయన రికమెండ్ చేశారు నాకు స్ట్రీమ్ ఇట్లకి. ఆయన ప్లస్ గోపి మోహన్ అని ఒక రైటర్ ఉన్నారు. వీళ్ళంతా ఫ్రెండ్స్ అండి. దశరథ్, గోపి మోహన్, శ్రీను వైట్ల, వీళ్ళంతా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ నాకు రిఫర్ చేశారు శ్రీను వైట్లకి. దాని తర్వాత మీ జర్నీ చాలా లాంగ్ జర్నీ కదా. అంటే ఫస్ట్ ఫిల్మ్ వెంకీ అండి. వెంకీ నుంచి ఆల్మోస్ట్ దూకుడు వరకు వచ్చాం. ఒక 8 సినిమాలు 7 సినిమాలు చేశాను. ఆయన లేటెస్ట్గా మూవీ ఒకటి రాబోతుంది కదా. మంచి డైరెక్టర్ అండి, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆయన దగ్గర. ఆయన ఏం కావాలో తెలుసు అండి. ఇంకా ఏంటి ఏదో ఒక చిన్న ఇదిలో బయటకు వచ్చేసాను తప్పితే మంచి డైరెక్టర్. ఆయనతో 8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎలా ఉందో? ఫ్రెండ్లీగా చేసేవాడిని, అదే చెప్తాను కదా. ఒక కథని ఫస్ట్ నుంచి ఆయనతో అయితే అలాగే ఉండేది నా డిస్కషన్. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కథ మీద డిస్కస్ చేస్తూ, కథ గురించి మాట్లాడుతూ. అంటే ఆయనకి ఏంటంటే బాగా నమ్మాడు నన్ను. అంటే సినిమా తప్పితే మాకు వేరే ప్రపంచం లేదు. కొన్ని విషయాలు అయితే మీకు ఓకే కదా, మీరు చూసుకుంటారు కదా, ఓకే నాకు ఓకే అని వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా నేను ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అని ఉంటుంది, ఆయన కో డైరెక్టర్, ప్రొడ్యూసర్లు. అంటే ఆయనకి ఏం కావాలో చెప్పేసి వెళ్ళేవారు, మేము రెడీ చేసేవాళ్ళం. ఇంకా ఆయనకి ఆ పెయిన్ ఇచ్చేవాళ్ళం కాదు. ఒక టీం ఎలా ఉండాలంటే ఆయనకి అంత సపోర్ట్గా ఉండేవాళ్ళం. మరి 8 ఏళ్ళ జర్నీ చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. 1-2 ఇయర్స్ కాదు, 8 ఏళ్ళ జర్నీ అంటే ఆల్మోస్ట్ మీరు అన్నారు కదా నువ్వు చూసుకుంటావు కదా. అందుకే మాకు అన్ని ఇస్తున్నాయి, అన్ని హిట్స్ కూడా. అది కూడా ఫ్రెండ్షిప్ కొద్దీ జరిగినది కాదు, హిట్స్ అవుట్పుట్ కూడా. వెంకీ హిట్, డి హిట్, రెడీ హిట్, తర్వాత కింగ్ హిట్, నమో వెంకటేష్ హిట్, దూకుడు ఎన్నిలో నేను వచ్చాను. ఆల్మోస్ట్ 6 ఫిలిమ్స్. చెప్పగలరా దాని గురించి ఏమైనా? అయిపోయింది, ఏదో జరగకూడదు ఆ టైంలో జరిగిపోయింది, దాని గురించి ఎందుకు డిస్కషన్. అంటే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ పేరు అగైన్? ఇప్పుడు ఓకేనా లేకపోతే? కలవలేదు నేను తర్వాత, ఇప్పుడు దాకా కలవాలి. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ఎంత అవుతుంది. ఇప్పుడు మరి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు దాకైతే ఇద్దరం కలవాల. కామన్ ఇవన్నీ అంటారా? ఫిలిం కదా, ఇండస్ట్రీ కదా. వర్క్ రిలేటెడేనా? చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి వర్క్. నమ్ముతాడు మనిషిని. నన్ను బాగా నమ్మారు. ఆయనకి అసలు మేము ఏం చేస్తాం అంటే ఆయన కథ చెప్పిన తర్వాత, ఆయన సీన్ చెప్పిన తర్వాత ఆయనకి ఏంటంటే
ఆయన రైటింగ్ సైడ్ మంచి గ్రిప్ ఉందండి. కామెడీ అసలు వేరే లెవెల్కి ఆయన ఊహిస్తాడు. మాకు నవ్వుతాం అసలు ఆయన చెప్పేటప్పుడు ఆయన స్లాంగ్ ఒకటి భలే ఉంటుంది అండి. ఇంక దాన్ని విజువలైజ్ చేసేటప్పటికి ఏంటంటే మేము తీసుకున్నది మేము ఇలా అనుకున్నాం అని చెప్పామనుకోండి, మీకు ఓకే కదా అని అడుగుతాడు, వేరే అడగరు. మీకు ఓకే కదా, మన మూడు ఓకే కదా ఉంటుంది కదా, డెఫినెట్గా. మేము లొకేషన్ చూడాలన్నా ఇంకా ఆయన మ్యాక్సిమం ఆయనకి అంత వర్క్ లోడ్ ఇచ్చేవాళ్ళం కాదు, డిసిజన్ మాకు ఇచ్చేవారు ఆయన. మీకు ఓకే అంటే చెప్పండి, మేము కాదు ఇదేదో బాగాలేదంటే అప్పుడు ఏంటి బాగాలేదు, ఏంటి ప్రాబ్లం, ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ప్రొడ్యూసర్తో అంటే మేము ఒక లెవెల్కి మాట్లాడి ఉన్నా కానీ మా వల్ల కాని పరిస్థితుల్లో ఆయన చెబితే ఆయన ఫైట్ చేసేవాడు. ఓకే. సో మనం ఇప్పుడు దాకా డైరెక్టర్లతో మీ అసోసియేషన్ మాట్లాడుకున్నాము అండ్ మీ వర్క్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు యాక్టర్ల దగ్గరికి వద్దాం. రవితేజ నా ఫేవరెట్. అంటే ఎందుకంత టక్కని చెప్తున్నానంటే అండి, మన మనిషిలా ఫీల్ అవుతాడు ఆయన. చాలా మంది దగ్గర విన్నానండి ఇది. అంటే ఒక హీరోలాగా ఉండడు ఎప్పుడు, ఎవరితో ఇప్పుడు ఎవరితో అయినా కానీ వాళ్ళ ఇంట్లో మనుషులు ఎలా ట్రీట్ చేస్తాడు ఆయన. రే రా అక్కడ అంత ఫ్రెండ్లీగా ఉంటుంది, వచ్చాను రే చిన్న ఇక్కడ రారా ఇది ఉంటుంది కదా, అంత ఈజీగా ఆయన నోట్లోంచి వస్తాయి. ఆయన ఎప్పుడు అలా ట్రీట్ చేయాల ఎవరిని. నేను ఆల్మోస్ట్ ఆయనతో 3 సినిమాలు చేశానండి. మా యాక్చువల్లీ మంచి రిలేషన్షిప్ ఉంది అండి. అంటే ఒక లైక్ అది ఫ్రెండ్ అనొచ్చా బ్రదర్ అంటే మళ్ళీ ఏమో తెలియదు కానీ మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటాం అలా ఉంటుంది ఆయనతో షూట్లో ఉంటే. దాని తర్వాత పవన్ సార్ ఏంటంటే లోపల ఉంటుంది బయటికి రాదు. ఆయన షూట్లో అసలు మాట్లాడతారండి, ఎక్కువ మాట్లాడరు అంటారు. అంటే తక్కువ కానీ అదేదో అంటారు కదా, ఆయనకైతే ఆ లోపల తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది బాగా కనిపెడతారు. ఆయన బయటపడతాడు, ఈయన బయటపడరు. మామూలుగా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే అనుకోవచ్చు కంపల్సరీ ఇది ఉంటుంది ఈ ఫ్యాక్టర్ నేను చెప్పబోయేది. ఒక సీన్ అయ్యాక ఒక షార్ట్ అయ్యాక వచ్చి చూసుకోవడం బాగా వచ్చిందా లేదా మీ ఒపీనియన్ అడగడం, అంటే దగ్గరికి వచ్చి చూడడం. అంటే యాక్చువల్లీ మేడం మన ఇప్పుడు అంత పెద్ద ఆర్టిస్ట్ ఉండదు ఇప్పుడు వాళ్ళకైతే వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుసు, మనం ఏం చేసామనేది వాళ్ళకి తెలుసు. మనం ఏం చేయబోతాం యాజ్ ఎ టెక్నీషియన్గా ఎందుకు వాళ్ళు అక్సెప్ట్ చేశారు ఈ కెమెరామెన్, ఈ డైరెక్టర్ని, ఈ కథని. దీని మీద గ్యారంటీ వాళ్ళకి ఒక గ్రిప్ ఉంటుంది. ఈ డైరెక్టర్ని ఫిక్స్ చేశారంటే ఇతను తీయగలరు, ఆ కాన్ఫిడెంట్ లెవెల్ వాళ్ళు ఫ్రీడమ్ ఇస్తారు. అలాగే నేను ఒక షార్ట్ ప్లాన్ చేశానంటే అది మీ జాబ్, అది నన్ను అందంగా చూపించాలన్నా నీ జాబే, నన్ను వేరేగా చూపించాలన్నా నీ జాబే. నీ జాబ్ నువ్వు కరెక్ట్గా చెయ్యి. దాంట్లో ఎన్నో ఇప్పుడు లాస్ట్ కాటం రైడ్ చేసాం, అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ బాగుందని మేము గంతులేస్తే బాగుందా ఒకసారి చూడొచ్చా పర్మిషన్ తీసుకొని, అంటే ఒక ఫీల్ ఉంటుంది కదా. ఆయన డాన్స్ చేయించాం యాక్చువల్గా ఆయనతో ఫైట్ చేయించా అంటే ఒక ఫీల్ అవుతుంది, వా అదిరిందిరా షాట్ అంటే వెళ్తే ఏంటంటే అంటారు సార్ సూపర్ సార్ ఉందా ఓకే చూడొచ్చా అంటారు, సార్ చూడండి ఒకసారి, లేదంటే మనం ప్రశ్న చేయాలి సార్ ఒకసారి చూడండి. పెద్ద అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూస్తున్నారని కాదు, ఇప్పుడు చిన్నోళ్ళు చూస్తున్నారు, చూడొచ్చా చూడకూడదని నేను చెప్పలేను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మానిటర్ లొకేషన్లో ఉంటుందండి, దానివల్ల ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా మనం ఒక జాబ్ ఆఫర్ చెప్పాం, వెనకాదల నుంచి ఒక 100 మంది చూస్తున్నారు, ఒక్కొక్కరు ఒక ఐడియా ఇస్తూ ఉంటే ఆయన మైండ్లో ఒకటి ఉంటుంది కదా, అది రైట్ రాంగ్ జడ్జ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ పెద్ద సీనియర్ ఆర్టిస్టులు ఎవరు ఆ పని చేయాలి. అండ్ ఇంకొకటి కాటం రాయుడు, నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను మీరు మీ ఇంటర్వ్యూ సెట్ అయిన దగ్గర నుండి. ఇంట్రడక్షన్ సీన్ అండి, ఎద్దు కన్ను ఒకటి ఆయన కన్ను ఒకటి, అది ఎలా అంటే ఎలా కుదిరింది ఆ సీన్ ఎగ్జాక్ట్లీ చెప్పండి. డైరెక్టర్ ఫీల్ అది డైరెక్టర్ అంటే యాక్చువల్లీ హీరో గారు ఫైట్ చేయాలి. ఆయన మాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఆయన వచ్చి మాట్లాడుతున్న ప్రాసెస్లో రాయలసీమరాని ఒక కాలు ఇలా కొడితే 4 వెహికల్స్ పైకి లెగుస్తాయి, ఆ పడే లోపల ఫైట్ అయిపోవాలన్నారు. డైరెక్టర్ గారు ఇచ్చిన ఫస్ట్ థాట్ మాకు, ఆ వెహికల్స్ పైకి ఎగిరి కింద అయ్యే లోపల అక్కడ వాళ్ళందరినీ కొట్టాలి హీరో గారు. అది ఇంట్రొడక్షన్, యాక్చువల్ ఇంట్రడక్షన్ ఫైట్ అనుకున్నాను ఫస్ట్. తర్వాత ఆయన ఏమన్నారు, ఇంత డ్యూరేషన్ అంటే మనకి ఎంత మ్యాక్సిమం చాలదండి, ఒక హీరో ఇంట్రడక్షన్ ఫైట్కి అది చాలు, ఆడియన్స్కి ఒక ఫీల్ కావాలి, వచ్చిన ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఇంట్రడక్షన్ అంటే ఒక లెవెల్కి ఉండాలి అనేది డెఫినెట్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసే విషయం. తర్వాత ఆయనే ఒక 1 వీక్ తర్వాత ఎందుకునో లేదండి ఇది ఏదో ఇదిగా ఉంది, ఒక పని చేద్దాం, ఇలాగ వెళ్దాం, ఆయన కూర్చోబెట్టి ఫైట్ చేపిద్దాం. తమ్ముళ్ళే కొడుతున్నారు కాబట్టి ఆడియన్స్కి ఏంటంటే ఈయన స్టైల్కి ఒకటి ఉంది, మనం ఒక ర్యాండమ్ స్టైల్ మనం ఫిక్స్ చేసుకొని తమ్ముళ్ళతో ఫైట్ చేయించామంటే ఇంత డ్యూరేషన్ అని అడగరు, ఉన్న చాలు. ఈయన మనం ఆ హైప్లో తీసుకెళ్ళాలి, ఈయన ఫైట్ చేసినట్టు చూపించాలి కానీ ఈయన ఫైట్ చేయకూడదు, ఏం చేద్దాం
ఓకే నేను మాస్టర్స్ వచ్చారు, మాస్టర్స్తో డిస్కస్ చేసాం, మంచి పాయింట్ బాగుందన్నారు. దీనికి ముందు ఏంటంటే ఏదైతే ఒక లైక్ విలన్స్ వస్తున్నారు, విలన్స్ వచ్చినప్పుడు లైక్ ఎలిమినేట్స్ వచ్చినట్లుగా ఫీల్ అయ్యి అది ఎద్దు ఇది చేస్తూ ఉంటుంది ఇండియా. అప్పుడు దాకా ఉన్నది ఒక ఆ ఫ్రెష్నెస్ ఈయన చేయి పడంగానే సాఫ్ట్ అవ్వాలి. ఆ సాఫ్ట్ అయ్యిందంటానికి ఒక ఇదేంటంటే అంత ముందు వరకు యాక్చువల్లీ అది రగ్గడ్గా కొంచెం హార్ష్గా ఉంటుంది. అవును, చెయ్యిని పడిన కానీ అది సాఫ్ట్ అయ్యింది అనేది ఆ కంట్లో కనబడాలి అనేది మా కాన్సెప్ట్. ఈయన కూడా ప్రెజెంట్గా ఉండాలి, సాఫ్ట్గా ఉన్నాడు. ఇప్పుడు సాఫ్ట్గా ఉన్నాడు, దీని తర్వాత చూపిస్తాడు మీకు ఏంటి చుక్కలు అనేది అనేది యాక్చువల్లీ మేము అనుకున్నది. ఓకే. అండ్ ఇంట్రడక్షన్ సీన్ మాత్రం ఆసం అండి, అసలు కుదిరినాయండి ఆ సినిమాకి అన్నీ. సార్ కూడా మంచి ఇదిగా కనపడతారు దాంట్లో చూస్తే. అవును, చాలా చామ్ ఉంది. నాకేంటంటే అత్తాని ధర చూసినప్పుడు ఫారెన్ రిటర్న్ చూసినట్లు ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు రాయలసీమలో ఒక వ్యవసాయి ఎలా ఉంటారు అలా మోల్డ్ అయిపోయారు ఆయన. ఆ గెటప్ అది చూసేప్పుడు మాకే వా అంటే 50% మేము అక్కడే సక్సెస్ అయిపోయాం. అవును, ఆ లుక్ ఇది చూసేపాటికి మనకే తెలియని ఒక ఇది వచ్చింది స్క్రీన్ మీద. ఆయన అసలు సింపుల్గా ఉంటుందండి లొకేషన్లో ఆయనతో వర్క్ చేయడం అంటే. సైలెంట్ ఫస్ట్ సైలెన్స్గా ఉండాలి, పీస్ఫుల్ ఉండాలి ఆయనకి, ఎవరు ఏంటి అనేది తెలుసు ఆయనకి అండి. ఈ అరవటాలు తిట్టటాలు ఇవన్నీ ఉండకూడదు. అంటే అందరూ పని చేయడానికి వచ్చాం, నువ్వు నీతను అతను ఇంకోళ్ళ మీద చూపిస్తే ఒప్పుకోరు ఆయన. ఓకే, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే ఇప్పుడు మనతో చేతులేసి మాట్లాడకపోయినా మనం మాట్లాడేది ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మన ఆయన ఉన్నారంటే మనకు తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. బట్ షూటింగ్లో ఆ ఎంటర్టైన్మెంట్ కావాలంటే, అంత పెద్ద వర్క్ జరగాలంటే అందరూ జాలీగా ఉంటేనే, జోకులు వేసుకొని ఆ జాలీ మూడ్ ఉంటేనే షూట్కి వెళ్తుంది, స్మూత్గా వెళ్తుంది షూట్. బట్ మేము చేసుకునేదాన్ని ఆయన చూస్తూ ఉంటారు, ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి, మామూలుగా ఈ గ్రాఫిక్స్ ఎక్కువైపోయి అలా ఉన్నప్పుడు మీ వర్క్కి ఏమైనా ఇబ్బంది ఉంటుందా, లేకపోతే మీ వర్క్ తగ్గడం కానీ మీ వర్క్కి? యాక్చువల్లీ మేడం అలా లేదు మేడం, తగ్గటం యాక్చువల్లీ ఏంటంటే నిజంగా అది ప్రొడక్షన్ సేఫ్, కొంచెం తగ్గించవచ్చు, బడ్జెట్ పరంగా తగ్గుతుంది. కానీ కాకపోతే ఏంటంటే గ్రాఫిక్స్ ఫస్ట్ మనం అసలు ఏం చేయబోతున్నాం ఒక టేబుల్ మీటింగ్ ఉంటే, ఇప్పుడు మీరు రాజమౌళి గారు అంత పెద్ద ఫిలింని అలా చేస్తున్నారంటే డిస్కషన్ లేకుండా అయితే రాదు. ఒక డిస్కషన్ అనేది ఉంటే ఇప్పుడు అది చెప్పలేం, అది గ్రాఫిక్స్ అనేది కూడా ఇప్పుడు అంత రియాలిటీగా మనమే చేస్తున్నాం. మనం ఇంతకుముందు అంటే ఫారెన్ వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ చేయించాం, అది చేయించామని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఇండియాలో అన్నీ మనకు ఉన్నాయి ఫెసిలిటీస్, ఈక్వల్ మనం హాలీవుడ్ లెవెల్లో మనం ఉన్నాం. టెక్నీషియన్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, లేదా ఎక్విప్మెంట్ పరంగా కానీ, అక్కడ వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం, మనం ఆ క్వాలిటీ అచీవ్ చేస్తున్నాం. మనకు కావాల్సింది ఏంటంటే ఇవాళ ఒకటి అనేసుకొని షూట్ చేసేసి రేపు ఇంకోటి మారుద్దామంటే కుదరదండి. మనం ఏమనుకుంటున్నాం, అసలు దీని బీజీలు ఏంటి, బ్యాక్డ్రాప్ ఏమనుకుంటున్నాం, అది ముందే మనం అనుకొని అసలు ఆ వెదర్ అక్కడ ఎలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదో ఫారెన్ ప్లేట్ ఇక్కడ పెట్టేసాం అనుకోండి, ఇక్కడ షూట్ చేస్తున్నాను, ఈ వెదర్ వేరే, అక్కడున్న వెదర్ వేరే, ఆ క్లైమేటే వేరేగా ఉంటుంది. అది మనం షూట్ చేసుకొచ్చి అక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో మనం అది తీసుకొని ఇక్కడికి వచ్చి మనం లైట్ చేస్తే ఈజీగా మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతుంది. సేమ్ టైం ఏంటంటే అలా అనుకుంటే ఇప్పుడు తగ్గడం అనేది లేదు మేడం, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ డిపెండ్ మీ ఇన్వాల్వ్మెంట్, మీ వర్క్, మీ పొటెన్షియల్ అలాగే ఉండాల్సింది. ఇంకా దీని మీద కేర్ తీసుకోవాలి మనం, లేదంటే తెలిసిపోద్ది కదా, సీజన్ తెలిసిపోద్ది. ఓకే, అది తెలియకుండా ఉండాలంటే ఫస్ట్ అసలు మనం ఏ బ్యాక్గ్రౌండ్ షూట్ చేయాలనుకుంటున్నాం, ఏ బ్యాక్గ్రౌండ్ మనం ఎగ్నెస్ట్ వెళ్ళాలనుకుంటున్నామో ఆ బీజీలు మనకు తెలిసి ఉండాలి. అది మన ప్లేట్లు మన దగ్గర ఉంటే అదే ఆ టైంకి ఇప్పుడు ఇది మన 12 o'clock సీన్ జరుగుతుందా, ఈవినింగ్ జరుగుతుందా, నైట్ జరుగుతుందా, అక్కడ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఆ లైట్, ఆ మూడ్ని మనం ఇక్కడ తీసుకురావాలి. తీసుకొస్తే 100% న్యాచురల్గా ఉంటుంది. సేమ్ టైం దానివల్ల నేమ్ అనేది తగ్గదు. నేమ్ అనేది ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు చంద్రులు గారు చేస్తున్నారు, లాస్ట్ ఫిల్మ్ మనం ఎలా ఉందో చూసాం, అన్నాం, హాలీవుడ్ లెవెల్లో ఉందన్న. ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ అదే లెవెల్కి ఉంది, ట్రైలర్ కానీ టీజర్ కానీ. ఆయన నేమ్ తగ్గలేదు, ఆయన నేమ్ పెరిగింది, వర్క్ తగ్గలేదు, వర్క్ పెరిగింది, క్వాలిటీ బాగుంది కదా. అలా అంటే సరిగా చేయకపోతే మైనస్ అవుతుంది మేడం. సరిగా చేయలేకపోవడం అనేది ఏంటంటే ముందు మనం డిస్కస్ చేయకపోవటం. ఓకే, షూటింగ్కి వెళ్ళి అక్కడ డిస్కస్ చేసామంటే కరెక్ట్ కాదు. మనం ఎంత టేబుల్ వర్క్ చేస్తున్నామో అంత ప్లస్ స్క్రిప్ట్ పరంగా కానీ, లేదా స్టోరీ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, ఏదైనా కానీ ఒక డిస్కషన్ అనేది అందరితో ఉంటే వర్క్ మనం 1 day అనుకున్న హాఫ్ డేలో కూడా చేసేయచ్చు. అందరికీ తెలిసి ఉంటే టైమింగ్తో సహా మనకు ఈ టైంకి ఇది, ఈ టైంకి మనం ఆ టేబుల్ మీటింగ్లోనే ఇవన్నీ వస్తాయి. లేదంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇది కావాలని అడిగాను అనుకోండి, అతను అప్పుడు వెళ్తాడు ఎక్కడికో, వచ్చే వరకు వెయిట్ చేయడం, లేదంటే ఇంకో వర్క్ చేయడం, అది కరెక్ట్గా ఉండదు.
మనకు ప్రాపర్గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ టేబుల్ దగ్గర కూర్చుంటే అలా చేసే వచ్చేవారు. అండ్ మీరు చేసిన మూవీస్ జర్నల్స్ చెప్తాను, మేబీ లవ్ స్టోరీ అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు. మనం రీసెంట్గా తీసుకుంటే గాజీ మూవీ ఉంది. ఆ కైండ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ వేరే ఉంటుంది. అవునండి. దానికి అది ఎలా, ఐ మీన్ అంటే మీరు చేసిన వాటికి డిఫరెన్స్ ఎలా? నేను యాక్చువల్లీ అది చేయలేదు, ఫ్యాంటసీ చేయలేదు, మ్యామ్ సోషల్ ఫ్యాంటసీకి వెళ్ళలేదు. నాకు ఇంతవరకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ నాకు యాక్చువల్లీ ఏంటంటే హారర్ ఫిల్మ్ ఇంట్రెస్ట్. హారర్, ఓకే. నాకు చాలా ఇంట్రెస్ట్ అది చేయాలని. బట్ ఇప్పుడు దాకా నేను చేయలే. అంటే యాక్చువల్లీ ఏమైందంటే నాకు తెలిసిన సర్కిల్లో నేను ఇప్పుడు దాకా దేవుళ్ళు ఎవరిని సినిమా అడగల. ఇప్పుడు వరకు తెలుగు సినిమా ఫస్ట్ సినిమా నుంచి ఇవాళ వరకు నేను సినిమా అయిన తర్వాత సినిమా అనేప్పటికీ 2-3 అడుగుతూ ఉంటున్నారు. అంటే అది వరకు డెడికేషన్ అవ్వచ్చు, లేదంటే సంథింగ్ ఏదైనా చెప్పొచ్చు. అందులో నాకు ఏది నచ్చింది, కథపరంగా ఏది బాగుంది అది చూస్ చేసుకునే రేంజ్లోనే ఉన్నాయి ఇప్పుడు ఇవాళ వరకు. అంటే ఫిలిం అయింది, ఫిలిం నుంచి డిజిటల్ అయింది, డిజిటల్ కూడా ఇవాళ ఆ లెవెల్లోనే వర్క్ చేస్తున్నాను నేను. అప్పుడు నాకు అదే డిమాండ్ ఉంది, ఇప్పుడు నాకు అదే డిమాండ్ ఉంది. అంటే నాకు వచ్చే కథలు అంటే ఆల్మోస్ట్ ఒక 7-6 years నేను సీన్ కడుతూ ట్రావెల్ అయినప్పుడు ఆల్మోస్ట్ కామెడీ మీదే వెళ్ళిపోయాం. దాన్ని చేంజ్ చేయడానికి ఒక దూకుడు అనేది మార్చింది నేను. ఆల్మోస్ట్ దూకుడు వర్క్ స్టైల్ నాది ప్రీవియస్ ఫిల్మ్స్లా ఉండదు, అక్కడ వరకు వేరే కైండ్ ఆఫ్ వర్క్ చేసేది దాంట్లో. అలాగే చందమామ చూస్తే వేరే డైరెక్టర్ ఫస్ట్ టైం నేను ఆయనతో చేయటం. కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వేరే ఆ కథకి ఏం కావాలనే విలేజ్ నేచర్లో ఉంటుంది సినిమా మొత్తం. మీకు చూస్తే విలేజ్కి దిగి అంటే విలేజ్ చూస్తున్నట్లే ఉంటుంది. ఆ స్టార్టింగ్ సాంగ్ కూడా మొత్తం ఫుల్ గ్రీనరీ అండ్ ఆ డ్రెస్ కానీ అంటే అది యాక్చువల్లీ సెట్ మేడం, సెట్లో చేసాం. కాకపోతే ఒకే ఇల్లుని 2 ఇల్లుగా చూపించాం అప్పుడే. ఓకే, 2 ఇల్లులు కావాల్సి వచ్చింది. అప్పుడు హైదరాబాద్ ఇన్ని సెట్లు లేవు మనకి. అప్పుడు ఉన్న దానికి బడ్జెట్ పరంగా చూస్తే ఒక ఎలివేషన్ ఒక సైడ్ ఒక ఇంట్లో పెట్టుకొని ఇంకొక సైడ్ ఎలివేషన్ ఇంకోలా బ్యాక్ యార్డ్ ఇంకోలా చూపించి ఒకే 2 ఇంట్లో చేసాం. అది మాకు యాక్చువల్లీ 56 days చేసాం. ఓకే, చాలా ఫాస్ట్గా చేసిన సినిమా. సో మీకు డ్రీమ్ ఏంటి అంటే ఇలాంటి పౌరాణికం అలాంటివి అంటే అది ఒక టచ్ చేయాలి మేడం, దాంట్లో ఒక టేస్ట్ ఉంది, ఒక ఇంట్రెస్ట్ ఉంది. అది చూపించగలిగామంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న దీనికి మంచి పేరు స్కోర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, మీరు ఈ 2 generations చూసారు, ఫిలిం నుండి డిజిటల్కి రావడం. సో అన్ని డిపార్ట్మెంట్స్ లాగే మీ డిపార్ట్మెంట్లో ఈ అప్గ్రేడ్ అవ్వడం కొంచెం ఫ్రీక్వెంట్గా ఉండాలి. మార్కెట్లో ఏ కెమెరాస్ వచ్చాయి, ఏ కైండ్ ఆఫ్ లెన్స్ అనేది, సో అది మీరు ఎలా కోపప్ చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ ఇంతకుముందు కొంచెం కష్టంగా ఉండేది మేము ఫిలిం టైంలో. మనకి యూట్యూబ్లు నెట్లు ఇవన్నీ ఏం లేవు. అప్పుడు ఏంటంటే బేసిక్గా పాత కెమెరామెన్ పెద్ద కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పింది నేను ఏంటి వాళ్ళు ఇచ్చే నోట్స్ మనం తీసుకొని మనం రాసుకొని దాన్ని మళ్ళీ రూమ్కి వెళ్ళి మనం రివైజ్ చేయడం వాటిని. ఇప్పుడు మనకు అన్నీ ఆటోమేటిక్గా కొడితే అన్నీ నేను నెట్లో వచ్చేస్తున్నాయి. అప్డేట్ అయ్యాం మనం కూడా. ఆ విధంగా మనం అంటే ఏదైనా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏం వస్తుంది, వాళ్ళు ఏమి యూజ్ చేశారు, లాస్ట్ ప్రీవియస్ ఫిల్మ్ అక్కడ ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ ఏదైనా రిలీజ్ అవుతుంది హాలీవుడ్ ఫిల్మ్, వాటిల్లో మనం వాళ్ళ ఎక్విప్మెంట్ యూజ్ చేసిన ఎక్విప్మెంట్లు ఏంటి, ఆల్మోస్ట్ మనకి అక్కడ వర్క్ చేసే యూనిట్ ఆటోమేటిక్గా ఆ ఎక్విప్మెంట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. వితిన్ 3-4 monthsలో మన దగ్గర ఉంటుంది. వాళ్ళు డెమోస్ ఇస్తున్నారు, కంపల్సరీ డెమోస్ అటెండ్ అవుతాం. దాంట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి మనకున్న క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్లు చేస్తూ ఉంటారు. ప్లస్ సేమ్ టైం దాన్ని మనం అప్డేట్ చేస్తూ ఉంటాం, ఏం వచ్చింది అసలు ఏంటి. దానివల్ల మనకైతే ప్రాబ్లం లేదు. మీరు నేను కొన్ని నేర్చుకున్నానండి, డెడికేషను. ఇంకొకటి, మీరు 100% ఇవ్వగలిగితేనే, నేను ఇవ్వగలను అనుకుంటేనే ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయడం. కరెక్ట్, నాకు అది పర్ఫెక్ట్ అనిపించాయి. అండ్ మీరు అన్నారు కదా, నేను ₹1 లేకుండా ఇక్కడ నుండి చెన్నైకి వెళ్ళాను, ప్రాజెక్ట్ నచ్చితేనే టేకప్ చేస్తాను, లేకపోతే 2-3 years కూడా గ్యాప్ చేద్దామండి, హ్యాపీగా ఉన్నాం, ఫ్యామిలీ ఉన్నారు కదా ఇప్పుడు. అండ్ మామూలుగా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కమర్షియల్గా కూడా చూసుకుంటారు కదా, 2-3 years గ్యాప్ ఉన్నారు అంటే ఆ టైం గ్యాప్ వచ్చింది, లేకపోతే తన గ్యాప్ వచ్చింది అని నెక్స్ట్ ఆఫర్స్ దాని మీద ఎఫెక్ట్ ఉంటుందా? నాకు ఇప్పుడు దాకా అయితే అలా ఎప్పుడు అనిపించలేదండి. నాకు అది నేను ఫేస్ చేయలే. బట్ యాక్చువల్లీ నేను వద్దంటమే ఎక్కువ జరిగింది తప్పితే, అంటే ఇంకొకటి కూడా నేను ఆలోచిస్తాను, నాకు నేను తొందరగా ట్యూన్ అవ్వనేమో అని ఫీల్ అవుతా. కొత్త డైరెక్టర్లు వస్తే నేను అంత తొందరగా ట్యూన్ అవ్వనేమో అంటే నా సైడ్ నుంచి నేను కోచింగ్ చేస్తా. నాకు ఇచ్చిన కథ నేను అనుకున్న విధంగా ఉంది అంటే కరెక్ట్, అంటే కథకే నేను భయపడేది, నేను ఎవరికి భయపడను. ఓకే, ఆ క్వశ్చన్స్ క్లారిఫై అయిపోతే మీ సోల్ పెట్టగలరా? అది నా వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్గా నేను చేయగలను. ఓకే. అండ్ ఇంకొకటి, కొన్ని మూవీస్ ఉంటాయి, సినిమా ఇది మీ వర్క్ మీరు బాగా చేసినా కూడా ఫ్లాప్ అయిన సినిమాస్ ఉంటాయి, మూవీస్ ఉంటాయి,
లేదా మీ వర్క్ బాగా చేసి హిట్ అయిన మూవీస్ ఉంటాయి. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయినా హిట్ అయినా అది మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద మీ కాకపోయినా నార్మల్గా ఈ మీ వర్క్లో ఉండే వాళ్ళందరికీ అది ఎఫెక్ట్ ఉంటుందా? అంటే టిపికల్గా హీరోయిన్ డైరెక్టర్కి అయితే అది ఆబ్వియస్గా టెక్నీషియన్కి అయితే అది ఉండదు మేడం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇమీడియట్గా ఉంటుంది. అంటే బేసిక్లీ ఆ ఒక్క ప్రాజెక్టే మన దీన్ని జడ్జ్ చేయదు. దానికి ముందు మనం చేసాం. ఇంకోటి ఏంటంటే సినిమాటోగ్రాఫర్గా కానీ లేదా ఏ క్రాఫ్ట్ అయినా కానీ కథకి ఏం కావాలో అది చేయాలి. కథ దాటి మనం చేసి మనం పేరు తీసుకోవాలంటే హెల్ప్ అవ్వదు అది. సినిమా హిట్ అయితే అందరికీ పేరు వస్తుంది. సినిమా ఒక్కరి వలన ఒక క్రాఫ్ట్ వల్ల ఇంకొకరికి సినిమా హిట్ అవుతుంది. అది ఒక డైరెక్టర్కే ఉంది. వేరే ఏ క్రాఫ్ట్ అంటే బాగా చేశారని చెప్పొచ్చు, సినిమాకి హెల్ప్ అవుతుంది. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మనం ఎంత బాగా చేసినా కానీ ఆయన బాగా చేశారా అంతే, అదే కానీ తప్పితే సినిమాని కాపాడలేదు. మనకు ఆ మూడుని క్యారీ చేసుకెళ్ళి ఆ సినిమాని తీసుకెళ్ళగలిగితేనే సినిమా హిట్ అయితేనే టోటల్ టెక్నీషియన్కి నేమ్, ఇండివిజువల్ నేమ్ అనేది పనికిరాదు. బట్ ఆ టైంకి మనకి ఓకే బాగా చేసాం అన్నా కానీ లోపల మనకు తెలిసి మనం చేసిన సినిమా ఫ్లాప్ అయ్యాం మనమే. నేను బాగా చేసినా కానీ నా సినిమా ఫ్లాపే కదా, అది నేను చెప్పుకోలేను కదా. ఏం సినిమా చేశారు, ఈ సినిమా చేశాను, ఫ్లాప్ అంటే ఎలా చెప్పగలను నేను? కరెక్ట్. బట్ నా వర్క్ బాగుంటుంది, దాంట్లో నా వర్క్ బాగుంటుంది. వెళ్ళి సినిమా చూడండి అంటే ఫ్లాప్ సినిమా ఎందుకు చూస్తారు? చూడరు కదా. ఆడియన్స్ మీరు ఇందాక అన్నట్టు అతనికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్, వాళ్ళు ఇచ్చిన డబ్బులకి వాళ్ళు అంటే ఎంజాయ్ చేయాలి, అది చూస్తానికి వస్తుంది. కెమెరామ్యాన్ వర్క్ కోసం లేదా ఒక ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కోసం అలా రారు ఇప్పుడు. అది కరెక్ట్ కూడా కాదు. కథ డిమాండ్కి మనం ఏం చేయగలం, కథ ఏం అడుగుతుంది, దాన్ని మనం ఎంత ఇదిగా తీసుకెళ్ళి న్యాచురల్గా ఉందంటే న్యాచురల్గా తీసుకెళ్ళాలి. లేదు మీరు ఎన్ని గ్రాఫిక్స్కి ఇది అవుతుందంటే అది రియలిస్టిక్గా తీసుకెళ్ళాలి దాన్ని. ఓకే. అదే కాకపోతే ఏంటంటే ఈ సినిమా ఫ్లాప్ వల్ల నెక్స్ట్ సినిమా ఇది అనేది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్ చేసి వచ్చాం. అది ఎవరో బిగినింగ్ పీరియడ్ సెంటిమెంట్గా ఫస్ట్ సినిమా చేసాడు ఫ్లాప్ అయింది, అది ఎవరో బిగినింగ్ పీరియడ్లో ఉన్న కెమెరామెన్ కొంతమందికి అది ఎఫెక్ట్ ఉండొచ్చేమో కానీ మ్యాక్సిమం ఎవరికైతే అలా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ నాకు 25% 15%గా నాకు ఫ్లాప్లు ఉన్నాయి. నేను చేసిన 15-20 సినిమాల్లో నాకు 4-5 ఫ్లాప్లు ఉన్నాయి. బట్ దాని తర్వాత నేను సినిమా చేస్తున్నాను కదా, చేశాను. అండ్ మీరు చేసిన వర్క్లో కానీ ఇప్పుడు దాకా ఏదైనా సీన్ కానీ ఏదైనా సిచ్యువేషన్లో మీ వర్క్ కొంచెం డిఫికల్ట్గా అనిపించినా ఐదర్ వాళ్ళ కోఆపరేషన్ లేకపోవడం వల్ల కానీ మీరు కరెక్ట్గా గ్రాస్ప్ డిఫికల్ట్గా ఇప్పుడు ఈ కాటమరాయిలో ఒక షార్ట్ తీశాను మేడం. యాక్చువల్లీ అది ఏంటంటే హీరో అద్దం ముందు కూర్చొని ఉంటారు. యాక్చువల్లీ మేము అనుకున్నది చేయగలమా లేమా అనే ఒక డౌట్ ఉంది. యాక్చువల్లీ సీజీకి వెళ్ళాలా లేదా అని. బట్ నాకైతే నేను చేయగలనని ఒక ఇది వచ్చింది. దాన్ని నేను ఫస్ట్ అదే డైరెక్టర్ చెప్పాడు ఇలాంటిదో ఇలా ఒక మూడు ఆయనకు వచ్చిన దెబ్బ తగులుతుంది హీరో గారికి. కూర్చొని ఇలా చూసుకుంటూ అద్దం ముందు చూస్తుంటారు. అది యాక్చువల్లీ ఏంటంటే ఆయన ఇమేజ్ నుంచి నేను ఆయన మళ్ళీ ఇమేజ్ ఎగ్జాక్ట్లీ నేను అడుగుదాం అనుకున్నానండి, ఈ కెమెరా ఇది మిర్రర్ షాట్స్ ఎలా తీస్తారు అని. ఎందుకంటే ఆయన వెనకాల కెమెరా పెట్టాలంటే కెమెరా కనబడిపోద్ది కదా, ఎలా తీస్తారు అది? యాక్చువల్లీ అది టెక్నికల్గా ఏం చేసామంటే మేడం, నాకు ఆర్ట్ డైరెక్టర్ సపోర్ట్ ఉండింది. ఫస్ట్ నేను యాక్చువల్లీ అది ఒక ఇంగ్లీష్ ఫిల్మ్లోనే చూశాను. షార్ట్ బాగుంది, ఎలా చేస్తుంటారు, షార్ట్ బాగుంది. నాకు ఒక 50-60% దాని మీద నాకు ఒక గ్రిప్ వచ్చింది. నేను డైరెక్ట్ నాకు వేరే విధంగా ఇలా అనుకుంటున్నానంటే ఒక మూడు ఉంది ఆ సీన్లు అంటే నేను ఈ షార్ట్ చెప్పాను, ఇలాంటిది ఒక షార్ట్ ఉంది చూడండి, దీన్ని ఇన్కార్పొరేట్ చేయగలమా, నాకైతే అనిపిస్తుంది చేయొస్తే బాగుంటుందని. అదే మీకు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి ఆ మూడుకి ఇది కరెక్టా చూడండి అంటే ఆయన చూడంగానే ఇది అసలు ఇదే చేద్దాం ఆయన ఫిక్స్ అయిపోయారు. సరే నేను అడిగాను, నాకు ఒక 1 day టైం కావాలి. ఆ డేట్తో నేను డిస్కస్ చేసిన తర్వాత నేను ప్రాక్టీస్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుందేమో అని. మాకున్న టైం డ్యూరేషన్కి ప్రాక్టీస్ చేసే టైం లేదు, ఏం చేయాలి? ఓకే, ఆ డైరెక్టర్ ఒక ఐడియా ఇచ్చారు, నేను ఒక ఐడియా ఇచ్చాను, డైరెక్టర్ ఒక ఐడియా ఇచ్చారు. ఇలా మాట్లాడుతూ ఉండంగానే మధ్యాహ్నం చేసేద్దాం ప్లాన్ చేసాం. 11 o'clock అనుకున్నాం, 12 o'clock లంచ్ తర్వాత ఈ షార్ట్ ప్లాన్ చేద్దాం అని చెప్పి చేసామండి. యాక్చువల్లీ మీరు ఆ షార్ట్ చూసి అంటే చెప్పేవచ్చు ఇప్పుడు, ఆ షార్ట్ చూస్తే ఫస్ట్ హీరో గారు కనబడతారు మీకు, అర్థం లేదు అక్కడ. ఆయన డబుల్ డూప్ పెట్టాం ఆయనకి. ఆయన ఏ బాడీ లాంగ్వేజ్ చేస్తున్నారో ఏదైతే ఆయన రియాక్ట్ అవుతున్నారో అలాగా ఆ డూప్తో చేయించాం. అద్దం ఉన్నట్లుగా మేము అద్దం తీసేసి అంబియన్స్ ఉంటాయి కదా, పౌడర్ ఇవన్నీ నేను డబుల్ పెట్టాం. ఇటు సైడ్ ఎగ్జాక్ట్గా సేమ్ డబుల్, ఇటు సైడ్ ఏమో నేమ్ బ్రాండ్ కనబడుతుంది, అటు సైడ్ ఏమో ప్రైస్ లిస్ట్ కనబడుతుంది. ఒక హెయిర్ కోమ్ ఉందంటే సేమ్ అదే క్రాసెస్ అలా దాని మీద ఆయన ఆర్డర్ గారికి కేర్ తీసుకున్నారు. ఒక టైంకి వెళ్ళేప్పటికి అద్దం దిగాలి మాకు. బిగినింగ్ ఎన్ని ఇలా ఉంటాయి, ఒక లెవెల్కి అద్దాన్ని నేను అవాయిడ్ చేస్తుంటా. అద్దం ఉన్నట్లు చూపించి ఒక లెవెల్ అద్దాన్ని అవాయిడ్ చేస్తా. ఆ టైంలో అద్దాన్ని దించేసాం, అలాగా దించి మళ్ళీ నార్మల్గా వచ్చేప్పటికి నాకు డైరెక్ట్గా హీరో కనబడతారు.
ఓకే. మ్యాక్సిమం మేము దీని మీద ఒక 1 అవర్ డిస్కస్ చేసాం. ఆఫ్టర్ 2 o'clock షార్ట్ తీసాం మేము హీరో గారితో. చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యారు ఆయన ఆ షార్ట్ తీసినప్పుడు. సీరియస్లీ చాలా మైండ్ పెట్టాల్సిన వర్క్ అది. యాక్చువల్లీ అదేంటంటే చాలా ఇంగ్లీష్ మూవీస్లో కూడా చూశాను నేను. అది యాంగిల్ కూడా సైడ్కి అలా కొంచెం క్రాస్గా ఉంటుంది, అంటే కెమెరా కనబడకుండా అలా ప్లాన్ చేస్తారు. మేము డైరెక్ట్గా మ్యాక్సిమం ఆయన అయితే టేక్ 1 ఓకే వెళ్ళిపోండి అన్నాం అంతే. ఇంకా అసలు ఆయన చూడడం కూడా చూడలే. మేము చూసుకున్నా ఒక మానిటర్ చూశానండి. దానికి నాకు ఒక ఎక్విప్మెంట్ కావాల్సి వచ్చింది, ప్యాంతర్ కావాల్సి వచ్చింది. ప్యాంతర్ చిన్న ఆమ్ ఒకటి ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చింది. ప్రొడ్యూసర్తో మాట్లాడాను, బాంబే నుంచి తెప్పించాం. దానికి ఆమె ఎక్స్టెన్షన్ ఒకటి కావాల్సి వస్తుంది, అంటే అది మాన్యువల్ విత్ దీంట్లో చేయాల్సి ఉంది. ఆమ్ ఒకటి చేయాల్సి వస్తుంది అన్నాం. చేయించుకోండి అన్నది. చేయించుకున్న తర్వాత నేను అడిగింది 1 day టైం. అది చేయించిన తర్వాత నేను అడిగింది 1 day టైం. నాకు రిహార్సల్ చేసుకోవాలి, నాకు ఆ సెట్ రెడీ అవ్వాలి, ప్రాపర్ ప్లానింగ్ కావాలి, ప్రాపర్ స్కేలింగ్ కావాలి, నేను ఎన్ని అడుగుతా ఉన్నా. బట్ డైరెక్టర్ గారు మాకు ధైర్యం ఇచ్చారు. అంత టైం లేదు పాపం ఆయనకి. అంటే దీని తర్వాత హాఫ్ డే వేస్ట్ అవుతుంది. ఆ వర్క్ చేస్తే మనకి ఒక ఫుల్ సీన్ చేసాం, ఆ సీన్ కంప్లీట్ చేయాలి. సరే క్యాషువల్గా ఎలా మాట్లాడదాం, లంచ్ టైంలో మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ మార్నింగ్ షిఫ్ట్ అయిపోయింది, మాకు వర్క్ అయిపోయింది. ఇది చేద్దామా వద్దా, చేస్తే నాకు టైం కావాలని నేను అడుగుతున్నా. మేము టైం లేదని ఆయన చెప్తున్నారు. ఆ డైరెక్టర్ గారు అక్కడే ఉన్నారు మాతో. ఇంక ఇలా మాట్లాడుతూ ఈజీ చేసాం దాన్ని. ఎలా చేయాలి, అదే టేబుల్ మీటింగ్ అంటున్నాం. అలా కూర్చొని మాట్లాడితే ఎంత పెద్ద వర్క్ అయినా ఈజీ అయిపోద్ది. అంత పెద్ద సినిమా ఆయన తీయగలిగాడు రాజమౌళి గారు. నాకు తెలిసి టేబుల్ మీటింగ్ లేకుండా అయితే జరగదు. అందరూ కూర్చొని అంటే ఇంకా అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయవలసిన లేదు. నాకు ఇలాంటిది ఒకటి కావాలని డైరెక్ట్ అడగవలసిన లేదు. ఇక్కడ చెప్పేస్తున్నారు మనకి. ఆయన ఏం అడుగుతున్నారు దానికి ఇంకొకటి ఎక్స్ట్రా వర్షనే ఉంటుంది తప్పితే దాని కింద అయితే ఉండదు. ఏంటో నేను ఇది చెప్పాను, ఇది తెచ్చావు అనే షౌటింగ్ అయితే ఉండదు. ఎందుకంటే అతను కూడా ఏదో క్రియేట్ చేయాలని చూస్తారు కదా. డైరెక్ట్ గారు ఇదే అడిగారు, దీనికన్నా మనం ఇంకా బెటర్ చేద్దాం. ప్రిపేర్ అవుతాడు అతను కూడా. అతనికి ఏం కావాలో ఒక ఐడియా వస్తుంది. లొకేషన్కి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను అనుకోండి, నాకు పలాంటిది కావాలని, అప్పటికప్పుడు పరిగెత్తాలి దానికోసం. లేకపోతే ఇవాళ కాదు రేపు అనాలి. అలా ఆ 1 hourలో మేము డిస్కస్ చేసి తీసిన షార్ట్ అది. నాకేంటంటే ఫస్ట్ ఒక చిన్న భయం ఉండింది, అంటే మళ్ళీ ఇది 1 more మానిటర్ చూడలా, ఆయనతో చూడలా. నేను ఆర్టిస్ట్ డూప్తో చూశాను కానీ ఆయనతో చూడలా. నాకు ఆ టైమింగ్ కరెక్ట్ రావాలి. నేను మళ్ళీ దాన్ని దించమనాలి. నేను దాన్ని అర్థం అవాయిడ్ చేసిన తర్వాత మిర్రర్ అంటే మిర్రర్ దిగాలి. దిగిన తర్వాత షేక్ ఉండకూడదు. మిర్రర్ ఎందుకు షేక్ అవుతుంది, షేక్ అవ్వదు కదా. బట్ నాకు ప్రాక్టికల్గా పైనుంచి ఆ రోప్లో దిగేటప్పుడు చిన్న షేక్ ఉంటుంది, అది రాకూడదు. నా కెమెరా ఫీల్డ్ ఉండకూడదు, ఎక్విప్మెంట్ ఫీల్డ్ ఉండకూడదు. బట్ అవి కూడా పెట్టారు కదా పౌడర్ అవన్నీ, వాటి మధ్యలో దిగాలి కదా. మధ్యలో దిగాలి, అవి కూడా కదలకూడదు. అంత హెవీ గ్లాస్ అది, ఆల్మోస్ట్ చాలా పెద్దది. 3/4 ఎంతో సైజ్ గ్లాస్ అండి అది. ఆ ఫ్రేమ్ ఎంత థిక్నెస్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 4 inches 5 inches థిక్నెస్ ఉంటుంది. అది కొంచెం మిగిలిన చోట నాకు ఎక్కడ అలా అనిపించలే. అంటే యాక్చువల్లీ టైం తీసుకుంటే నేను అంత టెన్షన్ ఏమను కాదేమో మేబీ. అంటే నాకు హీరో గారు ఆయన టైమింగ్ ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. ఇప్పుడు మనం మానిటర్ చూసాం, ఒకసారి మీరు టైం తీసుకోవచ్చు కదా అన్నాను. నేను ఇది చెప్పలేను, టైం తీసుకొని చేయొచ్చు కరెక్టే. కాకపోతే ఇప్పుడు నాకు డైరెక్ట్ అడిగింది ఏంటి, వాళ్ళు చేయగలమా, చేస్తే ప్రొడక్షన్ సేవ్. నేను ఆ పాయింట్ కూడా ఆలోచించాలి. బట్ చేసాం, హ్యాపీ. అంటే ఒక సీన్ వెనక ఇన్ని బ్రెయిన్స్, ఇంత డిస్కషన్. అప్పుడే మనం అనుకున్నది డైరెక్ట్ ఏదైతే ఫీల్ అయ్యారు, కథ ఏదైతే డిమాండ్ చేస్తుందో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయగలుగుతాం. సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి? మాట్లాడుతున్నానండి, ఇంకొక 2 daysలో తెలుస్తుంది. నేను అంత తొందరపడినాం. ఓకే, అంత తొందరపడినా అడుగుతున్నారు. బట్ ఏంటనేది నేను కథ వినాలి. నేను ఇప్పుడు రెడీగా చేస్తా అంటే నాకు డబ్బులు ఇస్తానికి చాలామంది ఉన్నారు, అడ్వాన్స్ ఇస్తానికి. బట్ అలా కాదు, నేను ఆ డైరెక్టర్ ఎవరు, ఆ కథ ఏంటి, ఎంతవరకు ఇది అనేది చూసుకుని కానీ నేను సైన్ చేయను. సో మీరు అన్నట్టు మీకు కొన్ని విష్ లిస్ట్ కూడా ఉంది కదా, కొన్ని హారర్ చేయాలి అని, అవి కూడా తొందరలో చేస్తాను, అకంప్లిష్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది జరుగుతుంది, ట్రెండ్ జరుగుతుంది. అంటే దాంట్లో ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, కెమెరామెన్కి జాబ్ ఎక్కువ ఉంటుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది. అందుకని నాకు అది ఎందుకో ఇప్పుడు దాకా చేయలేదు, చేద్దాం అంటే అదొకటి చేయాలి. సేమ్ టైము ఆ కాలంలో చేశారు, అంత పెద్ద పెద్ద సెట్లను అప్పుడు ఏమీ లేకుండా చూపించగలిగారు. అది నాట్ జోక్ కదండి, అంత పెద్ద ఇది, అంతంత పెద్ద సెట్లు, అంతంత పెద్ద చూస్తున్నా. ఇప్పుడు అలాంటి సినిమాలు చూస్తున్నా. రీసెంట్లీగా నేను మన శాతకర్ణి చూశాను, అంటే బాంబే ఈ ఫిల్మ్ చూస్తున్నాం. కానీ అది కొంచెం ఆ లెవెల్కి చేస్తున్నాం, ఇంకా చేయగలం, ఇంకా చేయొచ్చు అనేది నాకు ఒక చిన్న ఇది. ఓకే,
సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు కూర్చొని మీ వర్క్ గురించి అంతా మాకు చెప్పారు. మీరు మామూలుగా మీ వర్క్ రిలేటెడ్ వాళ్ళు అంత ఈజీగా దొరకరు, చాలా బిజీగా ఉంటారు. నాకే తెలియదు, నాకు ఫస్ట్ టైం ఇలా కెమెరా ముందు ఇలా మీ ముందు కూర్చొని ఎంతసేపు నా గురించి నేను చెప్పడం అనేది నాకు ఫస్ట్ టైం, నాకు తెలియకనే నాతో మాట్లాడిచ్చారు. మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నేను కెమెరామెన్ ప్రసాద్ మురళిని. రీసెంట్లీగా కాటమరాయుడు సినిమా కెమెరామెన్గా డిఓపిగా పనిచేశాను. ఐ డ్రీమ్స్ వాచ్ చేయండి.